హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బిజినెస్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఆపర్చునిటీ. మన భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక అద్భుతమైన అవకాశం ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నానండి. ఈ అవకాశం మనకు ప్రొవైడ్ చేసిన కంపెనీ నేమ్ వచ్చేసి మై రీఛార్జ్ ఆయుర్వేద అండి. 100% ఈ రోజు ఈ మై రీఛార్జ్ ఆయుర్వేద అనే కంపెనీ ద్వారా మన జీవితాన్ని మార్చుకునే ఒక అవకాశం మాత్రమే కాకుండా మన ద్వారా వీలైనంత మంది జీవితాలు మార్చగలిగే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్లోకి మనం ఎంటర్ అవబోతున్నామండి. సో ఈ ప్లాట్ఫామ్ అనేది ఈ రోజు స్టార్ట్ అయింది కదా, ఈవెన్ ఈ కంపెనీ అనేది ఈరోజు స్టార్ట్ అయింది కదండి. ప్రతి మనిషికి డబ్బు సంపాదించే ఒక అవకాశం కల్పించాలి, నాకు వీలైనంత వరకు ఒక క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ ని ప్రొవైడ్ చేయాలని ఒక గొప్ప ఆలోచనతోటి మిస్టర్ అశోక్ కులర్ గారు అండి నేమ్ వచ్చేసి మేనేజింగ్ డైరెక్టర్ మై రీఛార్జ్ కంపెనీకి ఒక గొప్ప ఆలోచనతోటి కంపెనీ 2010 సెప్టెంబర్ రోజు 23 సెప్టెంబర్ రోజు ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది ప్యూర్లీ మన ఇండియన్ కంపెనీ, రాజస్థాన్ జైపూర్కి సంబంధించిన కంపెనీ అండి. అండ్ 14 సంవత్సరాల సక్సెస్ఫుల్ జర్నీని మెయింటైన్ చేస్తున్న కంపెనీ. సో అందుకే నేను అద్భుతమైన కంపెనీ అని కూడా చెప్పానండి. ఒక కంపెనీ 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ మార్కెట్లో ఉంటేనే ఇన్ని సంవత్సరాలుగా ఉంది, ఒక స్టాండర్డ్ స్టెబిలిటీ మెయింటైన్ చేస్తుందని చెప్పడం జరుగుతుందండి. అలాంటిది ఒక కంపెనీ 14 సంవత్సరాలుగా మార్కెట్లో ఉంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత స్టాండర్డ్గా వీళ్ళు మార్కెట్లో ఉన్నారు ఇప్పటికని చెప్పేసి. అండ్ అంతేకాకుండా 100% లీగల్ కంపెనీ అండి. అండ్ ప్రయాణం వచ్చేసి 660 కోట్లకు పైగా టర్న్ చేస్తున్న కంపెనీ. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ప్రొడక్ట్ సర్వీసెస్ సంబంధించి దాదాపుగా 2700 ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ వరకు ఉన్నాయండి ఇండియా మొత్తంలో వచ్చేసి. అండ్ మనం ఈ కంపెనీలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన అవకాశాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, సో మనం చేయాల్సిన వర్క్ ఏంటనే విషయానికి సంబంధించి మొత్తానికి కూడా మనకు బెస్ట్ ట్రైనింగ్ సిస్టమ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుందండి. అది మాత్రమే కాకుండా ఈ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళలో 60% పైగా లేడీసే ఉన్నారండి. ఎవరైనా సరే ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవాలన్న ఆలోచన ఉన్న ఎవరైనా లేడీస్ ఉంటారో, మీరు ఏ పని చేస్తున్నా సరేనండి, జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, ఏం చేస్తున్నా సరే, ఇంటి దగ్గర ఉన్నా సరే, మీ పని మీరు చేసుకుంటూ మీకున్న ఫ్రీ టైం ద్వారా ఈ యొక్క మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఆపర్చునిటీని వినియోగించుకొని మీరు మీ లైఫ్లో మంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చండి. ఇవన్నీ టోటల్గా కంపెనీకి సంబంధించిన సర్టిఫికేషన్స్. సో కంపెనీ అనేది లీగల్గా అండ్ స్టెబిలిటీ పరంగా స్టాండర్డ్గా ఉందండి. 15 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది. ఈ కంపెనీలో ఉన్న గొప్పదనం ఏంటి అంటే, మనం ఈ మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఆపర్చునిటీ ఏదైతే ఉంటుందో, వీళ్ళు ఇస్తున్న అవకాశం ఏదైతే ఉంటుందో, ఈ అవకాశాన్ని కనుక మనం వినియోగించుకుంటే కేవలం మన జీవితంలో మన డబ్బులు మాత్రమే సంపాదించడం కాకుండా మన లైఫ్లో సక్సెస్ అయ్యే ఒక గొప్ప మార్గం మనకు దొరుకుతుందండి. అదేంటి సార్, డబ్బు సంపాదిస్తే సక్సెసే కదా, మళ్ళీ డబ్బు సంపాదించడం మాత్రమే కాకుండా సక్సెస్ కూడా అవ్వచ్చు అని చెప్తున్నారని చెప్పి మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చండి. నిజంగా మీలో ఎవరికైనా సరే డబ్బు సంపాదిస్తేనే సక్సెస్ అనే ఒక ఆలోచన కనుక మీ మైండ్లో ఉంటే దయచేసి ఆ ఆలోచనని కాసేపు పక్కన పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఒక 100 కోట్ల రూపాయల మనీ ఇచ్చానండి, మిమ్మల్ని ఒక రూమ్లో పెట్టేశాను, లేకపోతే ఒక ఇంట్లో బంధించేశాను. మీకు కావాల్సిన తిండి గిండి అన్నీ ఉన్నాయి, ఇంట్లోనే ఉన్నారు, బయటికి వెళ్ళే అవకాశం లేదు, బట్ మీ దగ్గర డబ్బులు మాత్రం కావాల్సినవి ఉన్నాయి. మరి మనం సక్సెసా అంటే 100% కాదండి. మరి ఏంటి సక్సెస్ అంటే, డబ్బులున్నా కూడా డబ్బుల్ని మనం ప్రాపర్‌గా ఎంజాయ్ చేయడానికి మన దగ్గర టైం ఉండాలి. చాలామంది బిజినెస్ మ్యాన్‌లని తీసుకోండి. బిజీ ఈజ్ నెసెసరీ ఈజ్ కాల్డ్ బిజినెస్ అంటారు. అంటే ఎల్లప్పుడూ బిజీగా ఉండే వ్యక్తే బిజినెస్ మ్యాన్ అని చెప్పి చెప్తుంటారు. ఆ బిజీ ఉన్న టైంలో ఎంతో డబ్బులు సంపాదించినా కూడా వన్ ఆఫ్ ద టైమ్ వచ్చేసి వాళ్ళు ఆ డబ్బుని ప్రాపర్‌గా ఎంజాయ్ చేయలేక వాళ్ళ యొక్క జీవితాన్ని అంతా కోల్పోతున్నారు. సో ఇది కాకుండా ఇంకేం కావాలి సక్సెస్ కంటే, మనీ ఉండి, టైం ఉండి, మన దగ్గర ఇన్‌కమ్ సెక్యూరిటీ ఉండాలండి. ఇన్‌కమ్ సెక్యూరిటీ అంటే మనం వర్క్ చేసినన్ని రోజులు డబ్బులొస్తాయండి. ఇప్పుడు జాబ్ చేస్తున్నాం, ప్రైవేట్‌గా జాబ్ చేస్తున్నాం, లేకపోతే ఒక కూలి పనికి వెళ్తున్నారు, లేదా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా యాక్టివ్ ఇన్‌కమ్. ఎప్పుడైతే వాళ్ళు జాబ్ చేయడం ఆపేస్తారో, ఎప్పుడైతే వాళ్ళు ఈవెన్ దో వర్క్ చేయడం ఆపేస్తారో వాళ్ళ ఇన్‌కమ్ ఆగిపోతుంది. మరి యాక్టివ్ ఇన్‌కమ్ కాకుండా ఇంకేదైనా ఇన్‌కమ్ ఉందంటే ఉందండి. దాన్నే పాసివ్ ఇన్‌కమ్ అంటాం. మనం ఇంట్లో కూర్చున్నా కూడా మనకు డబ్బులు రావాలి. మరి కూర్చుంటే పైసలొస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయండి. సో, ఆ కూర్చున్నా కూడా పైసలొచ్చే మార్గమే ఈ మై రీచార్జ్ ఆపర్చునిటీ అండి. అది ఏంటి అనేది మీకు నెక్స్ట్ తెలుస్తుంది. ఇవి కాకుండా ఇంకేమైనా ఉండాలా మన సక్సెస్ కంటే? ఖచ్చితంగా ఉండాలండి. అవే చాలా ఇంపార్టెంట్. వీటితో పాటుగా వాటిని మనం రెస్పెక్ట్ ప్లస్ రికగ్నైజేషన్ అంటాం. సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు, మనకు గౌరవ మర్యాదలు ఎక్కడైతే దొరుకుతాయో, ఇవన్నీ ఎవరి దగ్గరైతే ఉంటాయో వాళ్ళని మనం సక్సెస్‌ఫుల్ పర్సన్ అని చెప్పేసి అంటాం. మనీ ఉండి, ఆ మనీని ప్రాపర్‌గా ఎంజాయ్ చేయడానికి మన దగ్గర కావాల్సినంత టైం ఉంటూ, మనం ఏం పని చేయకపోయినా మనకి ఇన్‌కమ్ అనేది రావడమే తప్ప ఆగిపోవడం అనేది లేకుండా ఉంటూ, మనం చేసే ప్రొఫెషన్‌లో మనకెప్పుడైతే సమాజంలో గుర్తింపు, గౌరవం దొరుకుతాయో, అప్పుడు మనం సక్సెస్ అయినట్టు. ప్రొఫెషన్ ఏదైనా కావచ్చు.
ఒక సినిమా ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా పొలిటికల్ లీడర్ కావచ్చు, లేకపోతే ఎవరైనా బిజినెస్ మ్యాన్ కావచ్చు. ఎవరి దగ్గర అయితే ఇవన్నీ ఉంటాయో వాళ్ళని మనం సక్సెస్ఫుల్ పీపుల్ అని చెప్తామండి. సో దురదృష్టవశాత్తు ఏంటంటే మనం ఏదైనా ఒక చిన్న వ్యాపారం పెట్టుకుంటే డబ్బులు ఉంటే టైం ఉండదు, టైం ఉంటే డబ్బులు ఉండవు. ఈ రెండు ఉంటే ఇన్కమ్ సెక్యూరిటీ ఉండదు. ఈవెన్ జాబ్ చేసామంటే జాబ్లో డబ్బులు ఉండవండి. మీకు తెలిసిందే, నాకు తెలిసిందే. టైం ఉంటుందంటే టైం కూడా మాక్సిమం ఉండదు. ఎప్పుడో వీక్ ఆఫ్ వచ్చే దాని గురించి వెయిట్ చేస్తూ ఆ వచ్చిన వీక్ ఆఫ్ని అట్లీస్ట్ మనం రెస్ట్ తీసుకోవడం కోసం ఉపయోగించుకుంటున్నాం. సో నేను దేన్ని క్రిటిసైజ్ చేయట్లేదండి. బట్ ప్రస్తుతం మన సమాజంలో మనం చేస్తున్న పని ద్వారా మన దగ్గర ఇవన్నీ ఉన్నాయా అంటే లేవండి. ఖచ్చితంగా లేవని చెప్తాను. ప్రతి 100 మందిలో 99 మంది ఫినాన్షియల్గా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్న వాళ్ళే ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళే ఉన్నారు. వచ్చే సంపాదన సరిపోక ఇంకా ఎక్కువ డబ్బులు వస్తే బాగుండని ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు ఇస్తున్న ఆపర్చునిటీ అనేది, మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న అవకాశం అనేది ద బెస్ట్ అండి. నా భూతో నా భవిష్యత్ అండి. సో ఇంతకుముందు ఎక్కడ కూడా మీరు ఎలాంటి ఆపర్చునిటీ గురించి విని ఉండరు. సో ఫర్ ద ఫస్ట్ టైం ప్రతి కామన్ మ్యాన్ కూడా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవుతూ తన లైఫ్లో ఒక సక్సెస్ని ఎంజాయ్ చేసే విధంగా వీళ్ళు ఈ కంపెనీ యొక్క ఆపర్చునిటీ డిజైన్ చేయడం జరిగిందండి. కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా మీరు ఏ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా క్లియర్గా వినే ప్రయత్నం మీరు చేసినట్లయితే ఖచ్చితంగా వెరీ షార్ట్ పీరియడ్లీ మీ లైఫ్లో సక్సెస్ వస్తుంది. డబ్బులు దాని ప్రాపర్గా ఎంజాయ్ చేసేంత టైము, దాంతోపాటు మంచి ప్యాసివ్ ఇన్కమ్. మీరు ఇంటి దగ్గర కూర్చున్నా కూడా ఇన్కమ్ అనేది వస్తుంటే తప్ప ఆగిపోదు. అండ్ మీరు చేసే వర్క్ ద్వారా ఈ కంపెనీలో మంచి గుర్తింపు, గౌరవాలు దొరికే అవకాశం మీకు ఉంటుంది. ఆల్రెడీ మనకంటే ముందుగా ఈ కంపెనీలోకి వచ్చేసి కొన్ని వందల వేల లక్షల మంది, వందల మంది మాత్రం కాదు, వేల మంది, లక్షల మంది ఈ కంపెనీలో మనలాగా ఎవరో ఒకరు చెప్తే మై రీఛార్జ్ కంపెనీ బాగుందంట, వాళ్ళు ఇస్తున్న అవకాశం బాగుందంట అని చెప్తే విని అవకాశం కోసం ఈ కంపెనీలోకి వచ్చేసి ఈరోజు వాళ్ళ జీవితాన్ని మార్చుకున్నారండి. వీళ్ళందరూ కూడా చూసుకున్నట్లయితే నార్త్ సైడ్ అండి. కంపెనీ ఆల్రెడీ 15 years రన్నింగ్ అవుతుంది. గత 14 సంవత్సరాలుగా నార్త్లో ఒక పెద్ద ప్రభంజనమే క్రియేట్ చేసింది, ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వచ్చింది. రీసెంట్గా సౌత్లో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి స్టార్ట్ అవుతుందండి. వీఆర్ ద స్టార్టింగ్ స్టేజ్. మనమే ముందున్నాం ఈ ఆపర్చునిటీకి సంబంధించేసి. సో మరి ఆపర్చునిటీ ఏంటని చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్న స్క్రీన్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా మనలాంటి వాళ్ళని చెప్పాను కదా. ఇందులో స్టూడెంట్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, సెల్ఫ్ ఎంప్లాయ్స్ ఉన్నారు. కేటగిరీ ఏదైనా సరే డబ్బు సంపాదించాలనుకున్న ప్రతి ఒక్కరికి ఇక్కడ అవకాశం ఉందండి. కేవలం మీకు 18 సంవత్సరాల నుండి మీకు డబ్బు సంపాదించాలన్న కోరిక ఉండి మీకు మాట్లాడడం వస్తే చాలండి. ఇక్కడ మీరు సక్సెస్ అవ్వడానికి ఎంతో టైం పట్టదు. వెరీ షార్ట్ పీరియడ్లో మీరు సక్సెస్ కావచ్చు. సో పైగా చెప్పాను కదా, ఈ కంపెనీలో వచ్చేసి ఇందాక మీకు చెప్పినట్టుగా 60% లేడీసే ఉన్నారండి. 60% లేడీసే ఉన్నారు. ప్రతి ఆడవాళ్ళకు ఉంటుందండి, మేము కూడా ఫ్యామిలీకి ఏదైనా సపోర్ట్ చేయాలి, ఫినాన్షియల్గా ప్లస్ అవ్వాలని చెప్పేసి. బట్ మీరు అంతకంటే ఎక్కువ గొప్ప పనులు చేస్తున్నప్పుడు కూడా ఫినాన్షియల్గా సపోర్ట్ చేయట్లేదని ఆలోచన ఉండిపోతుంది. అలాంటి ఆలోచన ప్రతి ఒక్కరు కూడా, ప్రతి లేడీస్ కూడా మీరు ఇంట్లో ఉంటూనే మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళ ఆపర్చునిటీ వినియోగించుకొని మీ ఇంట్లో వాళ్ళు సంపాదించే దానికంటే ఎక్కువ ఇన్కమ్ ఇక్కడ సంపాదించుకోవచ్చు అండి. సో మరి అంతా బాగుంది సరే, కంపెనీ 15 సంవత్సరాలుగా మార్కెట్లో ఉందంటున్నారు, ఎన్నో లక్షల మందిని సక్సెస్ చేసింది అంటున్నారు, పైగా సక్సెస్ డెఫినేషన్ కూడా చెప్పారు. మాకు మా లైఫ్లో కావాల్సినవన్నీ కూడా సక్సెస్ రూపంలో దొరుకుతాయంటే అంతకు మించి ఆనందం ఏమి ఉండదు కదా. మరి ఇంతకు మై రీఛార్జ్ కంపెనీ చేసే పని ఏంటి, ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి, మనకు వచ్చే ఇన్కమ్ ఏ విధంగా వస్తుందనే విషయం మనం క్లారిటీ తీసుకుందామండి. ఓకేనా. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మై రీఛార్జ్ అనే కంపెనీ ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీ. అంటే మధ్యవర్తులు ఎవరూ లేకుండా కంపెనీలో తయారైన వస్తువు డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి వచ్చే విధానాన్ని మనం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటామండి. ఈ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, బ్రాండ్ ఏదైతే ఉంటుందో, ఎవరు కూడా టీవీలో, పేపర్లో ఎక్కడ కనపడదండి. ఎవరైతే ఆ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ వాడే కస్టమర్ ఉంటాడో ఆ కస్టమరే ఆ కంపెనీ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకునే విధంగా ఒక సిస్టమ్ని క్రియేట్ చేస్తారు. ఆ సిస్టంలో భాగంగా అందులో ఉన్న కస్టమరే ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా వర్క్ చేస్తూ, అది కూడా సోలో వర్క్ కాదండి, ఒక టీంతో వర్క్ చేస్తూ అతను చేసే వర్క్ అంటే ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకునే ఫెసిలిటీస్ అనేవి ఆ ప్లాన్లో ఉంటాయి. సో దీన్ని మనం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటామండి. చాలా మందికి దీని గురించి అవగాహన ఉంది, అవగాహన లేని వాళ్ళ కోసం మాత్రం నేను చెప్తున్నాను. సో మనం ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉండొచ్చు మై రీఛార్జ్ కంపెనీకి. ఈ కంపెనీలో ప్రోడక్ట్ వాడుకుంటూ కంపెనీకి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ టీం వర్క్ చేసుకోవడం ద్వారా మనకు వచ్చే సంపాదనే ఇప్పుడు నేను మీకు చెప్తున్న అద్భుతమైన అవకాశం. ఇదంతా విన్న తర్వాత మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ ఇలాంటివి ఇంతకుముందు కొన్ని విన్నాం సార్, కొన్ని చూసాం సార్, కొన్ని చేసాం సార్ అని చెప్పేసి. సో దయచేసి నేను కూడా వాళ్ళందరికీ చెప్పేది ఒకటేనండి, నేను ఒక 14 సంవత్సరాలు ఈ ఇండస్ట్రీలో ఉన్నాను, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నాను. లీగాలిటీస్ రాకముందు నుంచి కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నాను. అండ్ దీంట్లో ఉన్న గొప్పదనం అర్థం చేసుకొని, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ పవర్ని అర్థం చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని లీగలైజ్ చేస్తుందండి. 2016లో గైడ్లైన్స్ తీసుకొచ్చింది, రీసెంట్ టైంలో దీన్ని లీగలైజ్ చేసేసి పెట్టేసింది. మనకు తెలిసిన చాలా పెద్ద కంపెనీస్ కూడా, టాటా అండ్ రిలయన్స్ లాంటి పెద్ద
పెద్ద కంపెనీస్ కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి రాబోతున్నాయి. ఒక్కో కంపెనీ దగ్గర ఒక్కో సిస్టమ్ ఉండొచ్చు అండి. ఇప్పటిదాకా మీరు విన్న కంపెనీస్ పేర్లు చాలా ఉండొచ్చు, బట్ ఏ కంపెనీ పేరు కూడా మై రీఛార్జ్ కాదండి. ఎందుకంటే ఒకసారి మై రీఛార్జ్ కంపెనీ కనుక మీరు ఇన్వాల్వ్ అయ్యారంటే, మై రీఛార్జ్ కంపెనీ గురించి కనుక మీరు తెలుసుకున్నారు అంటే, ఇందులో ఉన్న బెనిఫిట్స్ కనుక మీరు తెలుసుకున్నారంటే, జీవితకాలం వేరే కంపెనీ సైడ్ చూడడం కూడా చూడరండి. అంత అద్భుతమైన ఆపర్చునిటీ. సో నేను ఇంతైనా హైలైట్ చేసి చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇందులో ఎంత డెప్త్ ఉందనేది. కాబట్టి ఒక 20 మినిట్స్ ఇక్కడ నేను చెప్పబోతున్న విషయాన్ని ముందే జడ్జిమెంట్ చేయకుండా క్లియర్ కట్గా వినే ప్రయత్నం మీరు చేయండి. ఈ ప్లాన్లో ఒక మంచి అవకాశం మీరు తెలుసుకోవడమే కాకుండా మీ జీవితానికి ఉపయోగపడే కొన్ని సక్సెస్ ప్రిన్సిపల్స్ కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. అవి విని మీరు మీ మైండ్లో పెట్టేసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ఫార్ములాని కనుక యూజ్ చేసుకుంటే, మీరు జాబ్ చేసినా బిజినెస్ చేసినా ఎక్కడికి వెళ్ళినా మీరు సక్సెస్ అయిపోవచ్చు. ఓకేనా? సో కమింగ్ బ్యాక్ టు పాయింట్ అండి, మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ మనం వాడుకుంటూ మనం ప్రమోషన్ చేయడం ద్వారా, ఒక బ్రాండ్ అంబాసిడర్గా ప్రమోషన్ చేయడం ద్వారా డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది. ఇది ఫిక్స్. మరి ఇంతకీ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి, మనకి ఎంతవరకు ఉపయోగపడతాయి అనే విషయం చూద్దామండి. చాలా మందికి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనగానే కేవలం హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మాత్రమే గుర్తొస్తాయండి. మై రీఛార్జ్ కంపెనీలో హోమ్ కేర్ ఉన్నాయి, బ్యూటీ కేర్ ఉన్నాయి, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్తో పాటుగా హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. మొత్తం 5 కేటగిరీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయండి. పొద్దున్నే లేచి ఉపయోగించే పేస్ట్ బ్రష్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇంట్లోకి అవసరమైన కుకింగ్ ఆయిల్ కావచ్చు, లిక్విడ్ డిటర్జెంట్ కావచ్చు, టాయిలెట్ క్లీనర్ కావచ్చు, అండ్ ఫ్లోర్ క్లీనర్ కావచ్చు, కారం, పసుపు, మసాలా, టీ పౌడర్ అండ్ కాఫీ పౌడర్ కావచ్చు, సోప్స్ కావచ్చు, హెయిర్ ఆయిల్, షాంపూ, హెయిర్ కలర్ షాంపూ, ఫేషియల్ కిట్స్, మాయిశ్చరైజింగ్ క్రీమ్స్, బాడీ లోషన్స్, ఫేస్ వాషెస్, అండ్ అట్ ద సేమ్ టైం లిప్ బామ్స్ అండ్ బాడీ స్ప్రేస్ ఉంటాయి కదండి అవి, అండ్ లేడీస్ సంబంధించి శానిటరీ నాప్కిన్స్ అండి వచ్చేసి మనం. అండ్ అంతేకాకుండా మన దగ్గర వచ్చేసి జెండు బామ్ లాంటి, పెయిన్ రిలీఫ్ బామ్ కావచ్చు, అగరబత్తి లాంటి చిన్న చిన్న ఐటమ్స్ కూడా ఉంటాయి. వీటితో పాటుగా అగ్రికల్చర్కి సంబంధించి మన దగ్గర వచ్చేసి క్రాప్ బోన్, క్రాప్ బూస్టర్, కవచ్, ప్లాంట్ ప్రమోటర్ అని చెప్పేసి ఒక 4 రకాల సాలిడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి మనకు వచ్చేసి. వీటితో పాటుగా ఈ కంపెనీలో ఉన్న బ్యూటీ ఏంటి అంటే వీళ్ళ దగ్గర ఉన్న హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అండి. ఈరోజు మనకు ఆదాయం ఎంతైతే ఇంపార్టెంటో ఆరోగ్యం అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అయిన సిచ్యువేషన్లో మనం ఉన్నాం ఇప్పుడు వచ్చేసి. ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనే విషయం చాలా మందికి ఐడియా లేదండి. ఏదో ఒకటి తినేస్తున్నారు, బట్ చిన్న ఏజ్లోనే చాలా రకాల సమస్యలు మనం ఫేస్ చేస్తున్నాం కదా. అలా మనం ఆరోగ్యంగా ఉండడానికి అవసరమయ్యే చాలా రకాల న్యాచురల్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయండి. ఒక 5,000 సంవత్సరాలుగా ఏదైతే ఫార్ములాను ఉపయోగిస్తున్నారో ఆయుర్వేదిక్ రంగంలో, ఆ ఫార్ములాని బేస్ చేసుకొని వీళ్ళ దగ్గర న్యాచురల్ ప్రొడక్ట్స్ని డెవలప్ చేస్తున్నారు. అవి మన ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచడమే కాకుండా మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. సో అందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే మాంగోల్ అనే న్యూట్రిషన్ డ్రింక్ కావచ్చు, అండ్ నరాల బలహీనత వాళ్ళకి, ఇబ్బంది ఉన్న వాళ్ళకి శిలాజిత్ లాంటి ప్రొడక్ట్ కావచ్చు, ఆర్గానిక్ తేనె కావచ్చు, అండ్ మన హెల్తీగా ఉండే విధంగా మైతులసి డ్రాప్స్ కావచ్చు. వీటితో పాటుగా డయాబెటీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు డయాబెటీస్ జ్యూస్ ఉన్నాయి, టాబ్లెట్స్ ఉన్నాయి, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న గ్రీన్ టీ లాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, అండ్ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఒమేగా 369 లాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, జాయింట్ పెయిన్స్ వాళ్ళకు గ్లూకోజమైన్ లాంటి ప్రొడక్ట్స్, థైరాయిడ్ ప్రాబ్లంకు థైరాయిడ్ వెల్ థైరాయిడ్ ప్రొడక్ట్ కావచ్చు, లేడీస్లో వచ్చే హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, లేకపోతే ప్రెగ్నెన్సీ ఇష్యూకు సిస్టోకేర్ లాంటి ప్రొడక్ట్ కావచ్చు, అండ్ విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు మల్టీవిటమిన్ లాంటి టాబ్లెట్స్ కావచ్చు. ఇవి మాత్రమే కాకుండా ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయండి, న్యూట్రిషన్ డ్రింక్స్ ఉన్నాయి మన దగ్గర వచ్చేసి. అండ్ ఇంటికి కాకుండా ఒక 70 రకాల సమస్యలు, హార్ట్ ప్రాబ్లం కావచ్చు, స్కిన్ ప్రాబ్లం కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, అండ్ హెయిర్ లాస్ ఇష్యూ కావచ్చు, ఇలా సో మెనీ ప్రాబ్లమ్స్ సంబంధించి ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఉండే విధంగా వీళ్ళ దగ్గర త్రిపుల, ఆమ్లా, బ్రెమ్మి, అలోవెరా, స్పిరులినా, యువతేజ, మోరింగా, లివ్ 2000 ఇలా చెప్పుకుంటూ పోయినట్లయితే ఒక 70+ డిసీజ్ సంబంధించి చాలా రకాల ప్రొడక్ట్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా హెల్త్ కేర్ సంబంధించిన ప్రొడక్ట్స్ అండి. ఇవన్నీ కూడా ప్రివెన్షన్ అండ్ క్యూరింగ్ సంబంధించిన ప్రొడక్ట్స్. ప్రివెన్షన్ అండ్ క్యూరింగ్ అనేది ఏంటి అంటే, ఒక ఆరోగ్య సమస్య వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి లక్షల్లో ఫీజులు కట్టే బదులు అసలు హాస్పిటల్కే వెళ్లకుండా ఉండే విధంగా చూసుకుంటే బాగుంటుందండి. అలా హాస్పిటల్కి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇందాక నేను చెప్పినట్టుగా మంచి ఫుడ్ తీసుకోవాలి. ఈరోజు మనం ఫుడ్ తీసుకుంటున్నాం కానీ అది మంచిదా కాదా మీకు తెలుసు, నాకు తెలుసు అండి. అది ఫుడ్ తీసుకోవడం ద్వారా మనకి ఏం జరుగుతుంది అంటే మన బాడీకి కావాల్సిన అన్ని రకాల న్యూట్రిషన్స్, ప్రోటీన్స్ అనేవి మనకు దొరకట్లేవు. సో ప్రతి ఒక్కరు కూడా ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అవుట్ ఆఫ్ సోర్సెస్ మీద వాళ్ళు డిపెండ్ అవుతున్నారండి. నాలెడ్జ్ లేని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏదో ఒకటి తింటే వాళ్ళ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటున్నారు. సో మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆల్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ వచ్చేసి, అండ్ ఇవి మాత్రమే కాకుండా హోమ్ కేర్, పర్సనల్ కేర్ బేసిస్లో అన్ని రకాల ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నారు. ఇవి తీసుకోవడానికి మేజర్ రీజన్ కూడా ఇదే. మై రీఛార్జ్ కంపెనీ ఎండి గారు చెప్పే మాట కూడా ఇదే. ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు అంటే, మనకు అవసరమైన వస్తువులు మనకు తెలిసిన షాప్లో కానీ మనకు తెలిసిన స్టోర్లో కానీ తీసుకుంటున్నామండి. చిన్న ఏజ్లోనే చాలా రకాల సమస్యలతో ఫేస్ చేస్తున్నారు. ఎందుకు? ఆ ప్రొడక్ట్స్ వాళ్ళు వాడడం ద్వారా. ఎందుకంటే ఒక అప్పటిలాగా
క్వాలిటీ ప్రొడక్ట్ రాకపోగా ఇప్పుడు వచ్చిన ప్రతి ప్రోడక్ట్ కెమికలైజ్ ప్రొడక్ట్ వచ్చేసాయి. నిన్నగాక మొన్న కూడా ఖమ్మంలో కొన్ని వేల కిలోల అల్లం దొరికింది, అందులో యాసిడ్ యూజ్ చేస్తున్నారంట, ఇంకేదో పినాయిల్ లాంటి యూజ్ చేస్తున్నారంట. సో మెనీ ప్రాబ్లమ్స్. చిన్న ఏజ్ లోనే వచ్చేసి క్యాన్సర్లు, డయాబెటీస్లు, 4 నుంచి 5 సంవత్సరాల పిల్లలు కూడా హార్ట్ డిసీజ్ లాంటి ప్రాబ్లంతో చనిపోతున్నారంటే ఎంత బాధాకరం మనం చూసుకోండి. మనం తినే ఫుడ్ స్టైల్ అనేది మొత్తం చేంజ్ అయిపోయింది. అందుకే కంపెనీ ఎండి గారు కూడా ఏం చెప్తున్నారు అంటే, మా దగ్గర కూడా హోమ్ కేర్, హెల్త్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్ సంబంధించి దాదాపు 130 రకాలకు పైగా వస్తువులు ఉన్నాయండి. బయట ఎక్కడో పర్చేస్ చేయాల్సిన అవసరం లేకుండా మై రీఛార్జ్ కంపెనీలో ఆ ప్రొడక్ట్స్ అన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అండి. FSI దగ్గర నుంచి మొదలు పెడితే ISO 22,000 వరకు కూడా అన్ని సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర మై రీఛార్జ్ కంపెనీకి సంబంధించిన ఒక యాప్ ఉంటుందండి, మై రీఛార్జ్ సింబియో అని చెప్పేసి. యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయిపోయి, ఫ్రీ అండి, పేమెంట్ కాదు, ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయిపోయి మీకు కావాల్సిన వస్తువులు ఏవైతున్నాయో మై రీఛార్జ్ కంపెనీలో కొనుక్కోండి. జస్ట్ మీరు రెగ్యులర్గా వాడే మీ షాప్ ఏదైతే ఉందో మీ షాప్ని మార్చుకోండి. నేను క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వడంతో పాటుగా మీకు వచ్చేసి మీ జీవితాన్ని మార్చుకునే అవకాశాన్ని ఇస్తాను చెప్తున్నాడు. ఎక్కడైనా సరే జీవితం మార్చుకోవాలంటే అయితే ఒకటి మంచి జాబ్ రావాలండి, లేకపోతే బిజినెస్లో సక్సెస్ కావాలి. జాబ్ రావాలంటే ఒక 25 నుంచి 30 సంవత్సరాలు కష్టపడాలి, బాగా చదవాలి. అప్పటికి కూడా జాబ్ వస్తున్నారు, అది గ్యారంటీ అయితే ఉండదు. వచ్చినా కూడా ఆ డబ్బులు మనకు సరిపోతలేవో గ్యారంటీ ఉండదు. పోనీ ఒక వ్యాపారం పెట్టుకున్నామంటే 100లు సంపాదించాలంటే వేలలో పెట్టుబడి పెట్టాలి, వేలలో సంపాదించాలంటే లక్షలు పెట్టాలి, లక్షలు సంపాదించాలంటే కోట్లలో పెట్టాలి. అయినప్పటికీ కూడా ఇన్కమ్ వస్తుందో రాదో గ్యారంటీ లేదండి. ఇక్కడ కంపెనీ వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఏదైతే పని చేసుకుంటున్నారో మీ పని మీరు చేసుకుంటూ, మీ పనికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదండి, మీ పని మీరు చేసుకుంటూ మీకు కావాల్సిన రెగ్యులర్ బేస్ ఐటమ్స్ ఏవైతున్నాయో మా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్లలో మీకు అవసరమే వస్తుంది, మీకోసం మీరు షాపింగ్ చేయండి. జస్ట్ మీ షాప్ని మార్చి మీకోసం ఇక్కడ షాపింగ్ చేసుకోవడం ద్వారా మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇస్తా అని చెప్తాం. ఇదండి కంపెనీ వాళ్ళకి ఓవర్ థీమ్ వచ్చేసి. తెలిసిన కొంతమంది ప్రీవియస్గా ఇలాంటి ఇండస్ట్రీలో కొంతమంది మళ్ళీ ఆలోచించేది ఏంటి అంటే, ప్రతి కంపెనీ చెప్పే మాట ఇదే కదా, మై రీఛార్జ్లో కొత్తగా ఏముంటుంది అని చెప్పేసి అడుగుతారండి. సో కంపల్సరీ చెప్తున్నాను, కాసేపు వెయిట్ చేస్తే మీకే అర్థమవుతుంది. నేను కూడా గత 14 సంవత్సరాలుగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నా అని చెప్పాను కదండి. నేను ఈ కంపెనీ చేయడానికి మేజర్ రీజన్ వచ్చేసి ఏంటంటే, నేను ఇంతకుముందు ఎక్కడ కంపెనీలో చూసినా సరే మనం ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత చెప్పడం మొదలు పెడితేనే డబ్బులు వస్తుంది, లేకపోతే డబ్బులు రావు. ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే, మీరు ఒక్కసారి మీకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం మా దగ్గర మొదలు పెట్టండి. మీరు ఎలాంటి ప్రమోషన్ చేయకున్నా సరే, అంటే మీరు ఒక బ్రాండ్ అంబాసిడర్గా వర్క్ చేయకపోయినా సరే, మీకు నాన్ వర్కింగ్లో జీవితకాలం 4 రకాలుగా డబ్బులు ఆదా అయ్యే అవకాశం ఇస్తా అని చెప్తుంది. ఎలాంటి పని చేయకపోయినా డబ్బులు ఆదా అవుతాయంటే ఎవరైనా వద్దంటారా అండి? అదాని, అంబానీ లాంటి వాళ్ళు కూడా ఒక 10 రూపాయలు కనిపిస్తే తీసుకుని వెళ్తారు, కానీ 10 రూపాయలే కదా అని వదిలేసి వెళ్ళరండి. అలాగే మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న గొప్పదనం ఏంటి అంటే, ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కంపెనీ అయినప్పటికీ కూడా ప్రీవియస్ కంపెనీలతో ఎలాంటి సంబంధం లేకుండా జస్ట్ మనకు కావాల్సిన వస్తువులు వీళ్ళ దగ్గర కొనుక్కుంటే క్వాలిటీ ప్రొడక్ట్ ఇచ్చి ఎలాంటి ప్రమోషన్ చేయకపోయినా జీవితకాలం 4 రకాలుగా డబ్బుని సంపాదించుకుని, డబ్బుని సేవ్ చేసుకునే అవకాశం ఇస్తా అని చెప్తున్నారు. ఇవి మనకు నచ్చిన తర్వాత ప్రమోషన్ చేయడం కనుక మొదలు పెడితే, ఖచ్చితంగా చేయాలని రూల్ లేదండి. మీకు ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న కోరిక, ఆలోచన మీకుంటే, అవసరం మీకుంటే, వర్క్ చేసుకుంటే, అది కూడా టీం వర్క్ అని చెప్పాను కదా, టీం వర్క్ చేసుకోవడం ద్వారా 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. 7 రకాలుగా డబ్బుని సంపాదించుకునే అవకాశం ఇస్తా అని చెప్తున్నారండి. సో వర్క్ చేస్తే ఎలాగో డబ్బులు వస్తాయి. అవి ఎలా వస్తాయని చూడడానికంటే ముందు అసలు ఏం పని చేయకపోయినా కేవలం షాపింగ్ చేయడం ద్వారా మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న బెనిఫిట్స్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి అప్ టు 30% డిస్కౌంట్ ఆన్ MRP. మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కంపెనీ మినిమం 10% నుంచి మాక్సిమం 30% వరకు డిస్కౌంట్ ఇస్తుందండి. ఈ డిస్కౌంట్లో ఉన్న అదృష్టం కూడా ఏంటి అంటే, రేట్ ఎక్కువగా పెట్టి డిస్కౌంట్ ఇవ్వడం ఏముండదండి. బయట మార్కెట్లో మనకు దొరికే ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో, రెగ్యులర్గా మనం వాడుతున్న ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో, ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ MRP కూడా సేమ్ వాటితో ఈక్వల్గానే ఉంటుంది. కావాలంటే మీరే చూడండి. పొద్దున్న లేసి యూస్ చేసి ఒక పేస్ట్ వాడుకున్నట్లయితే, మై రీఛార్జ్ కంపెనీలో పేస్ట్ వచ్చేసి డెంటాబోన్ సూపర్ పేస్ట్ అండి. సో నిజంగా కూడా సూపర్ పేస్ట్ చాలా బాగుంటుంది. MRP వచ్చేసి 75 రూపాయలు ఉంది 100 గ్రామ్స్ పేస్ట్ వచ్చేసి. మీ ఇంట్లో ఉన్న కోల్గేట్, పెప్సెంటో క్లోజ్అప్ ఓపెన్ చేసి చూడండి, 80 రూపాయలు, 85 రూపాయలు, 90 రూపాయలు, ఆఖరికి 76 రూపాయలు కూడా ఉంటుంది తప్ప అంతకంటే తక్కువ ఉండదు. బట్ మన దగ్గర వచ్చేసి MRPనే 75 రూపాయలు ఉంది. బయట మార్కెట్తో కంపేర్ చేస్తే ఈక్వల్ MRP ఉంది. ఇందులో కానీ ఒక పెద్ద కంపెనీ వాళ్ళు టీవీలో, పేపర్లో యాడ్లు ఇచ్చేసి బ్రింగరాజ్ ఆయిల్ అని చెప్పి సేమ్ ఇదే 100 ml ఆయిల్ అండి, కాకపోతే పైన ఒక దువ్వెని ఇస్తారు ఎక్స్ట్రాగా, దానికి 420 రూపాయలు ఛార్జ్ చేస్తారు వాళ్ళు. బట్ మన దగ్గర వచ్చేసి ఏంటండి, టోటల్గా మనం చూసుకున్నా కూడా MRPనే 250 రూపీస్ ఉంది. ఇవే కాకుండా మన దగ్గర 12 రూపాయల దగ్గర నుంచి సోప్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. 12 రూపీస్ దగ్గర నుంచి 12 రూపాయల సబ్బు కూడా తీసుకోలేని వ్యక్తి అయితే ఎవరు ఉండరండి. మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న బ్యూటీ ఇదే. ఎందుకంటే మై రీఛార్జ్ కంపెనీ అనేది స్టార్ట్ చేసిందే ఒక కామన్ మ్యాన్ అర్థం చేసుకొని, మీకు స్టార్టింగ్ పాయింటే చెప్పాను,
ఎండి గారి యొక్క ఆలోచన ఒక ప్రతి కామన్ మ్యాన్ కు సంపాదించే అవకాశం ఇవ్వడంతో పాటు ఒక క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మై రీఛార్జ్ కంపెనీ 2010లో స్టార్ట్ చేశారని చెప్పేసి అలాంటి ఆలోచనతో తీసుకొచ్చారు కాబట్టి ఈ కంపెనీలో ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఉంటాయి. ఈ అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఉన్న ఎంఆర్పిలోనే కంపెనీ మళ్ళీ మనకి ఏం చేస్తుందండి, అప్ టు 30% డిస్కౌంట్ ఇస్తుంది. యావరేజ్ గా 20% డిస్కౌంట్ వేసుకున్న ప్రతి ఇంట్లో పేస్ట్, సోపు, ఆయిల్, కారం, పసుపు, మసాలా ఇలా రెగ్యులర్ ప్రొడక్ట్స్ అన్ని కనుక మనం కౌంట్ చేసినట్లయితే ఒక 5,000 రూపాయల నుంచి 7,000 రూపాయల మధ్యలో మనం మినిమం షాపింగ్ చేస్తాం. 5,000 రూపాయలే తీసుకుందామండి, అందులో ఒక 20% యావరేజ్ గా డిస్కౌంట్ వచ్చినా కూడా మీకు 1,000 రూపాయలు మిగులుతాయి. మీరు ఎలాంటి పని చేయకపోయినా మీకోసం మీకు కావాల్సిన వస్తువులు మీరు కొనుక్కున్న క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చి అరౌండ్ ఒక 1,000 రూపాయలు సేవ్ అవుతున్నాయంటే ఒక కామన్ మ్యాన్ గా ఆలోచిద్దామండి, మనకు బెనిఫిట్ అవుతుందా అవ్వదా? 100% బెనిఫిట్ అవుతుంది. పై ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజులు కానీ ఇంకేం పేమెంట్ చేయలేదండి. జస్ట్ ఒక యాప్ డౌన్లోడ్ చేసేసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మీకు కావాల్సిన వస్తువులు మీకోసం మీరు కొనుక్కుంటున్నారు. ఇది బెనిఫిట్ 1 మాత్రమేనండి. కంపెనీస్ సెకండ్ బెనిఫిట్ వచ్చేసి ఏంటి అంటే సెల్ఫ్ పర్చేస్ పర్ఫార్మెన్స్ బోనస్ అండి. దీన్ని మనం క్యాష్ బ్యాక్ ఆఫర్ అని కూడా అంటాం. వచ్చేసి మనం తీసుకునే ప్రతి వస్తువు ఎలాగైతే డిస్కౌంట్ రేట్కి వస్తుందో, డిపి రేట్కి వస్తుందో, ఆ వస్తువు తయారవడానికి అయ్యే ఖర్చుని బేస్ చేసుకుని మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు మళ్ళీ మనకు కొన్ని బిజినెస్ వాల్యూ పాయింట్స్, బీవీ పాయింట్స్ ని గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. ఒక నెలలో మనం ఎన్నైతే ప్రొడక్ట్స్ షాపింగ్ చేస్తామో, మనం షాపింగ్ చేసిన ప్రొడక్ట్స్ మీద వచ్చిన బిజినెస్ వాల్యూ పాయింట్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ పాయింట్స్ మీద కంపెనీ మనకు వచ్చేసి మినిమం 6% నుంచి మాక్సిమం 15% వరకు మళ్ళీ క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు చూడండి, మనం మా బయట ఎన్నో రకాల వస్తువులు కొనుక్కుంటామండి. ప్రతిసారి ఫిక్స్డ్ డిస్కౌంట్ అయితే నాకు తెలిసి ఎవరు ఇవ్వరు. ఇస్తారు, ఎవరికి ఇస్తారు? హోల్సేలర్ వాళ్ళకు, పైన డీలర్ డిస్ట్రిబ్యూటర్లు ఇస్తారు. బట్ ఇక్కడ మనకేంటి, కంపెనీ ఇస్తుంది. మనం ఎవరు కొనుక్కున్నా, ఒక పర్సన్ వచ్చి కొనుక్కున్నా సరే మనకు వచ్చేసి ఫిక్స్డ్ డిస్కౌంట్ ఉంటుంది. దాంతోపాటు ఏమవుతుంది అంటే మళ్ళీ మనకు కొంత మొత్తంలో క్యాష్ బ్యాక్ వస్తుంది. డిస్కౌంట్ రావడమే గొప్ప అనుకుంటే క్యాష్ బ్యాక్ రావడం అనేది ఇంకా హ్యాపీ థింగ్ అండి. ఇది సెకండ్ బెనిఫిట్ మాత్రమే. కంపెనీ ఇస్తున్న థర్డ్ బెనిఫిట్ వచ్చేసి ఏంటి అంటే ఫ్రీ ప్రొడక్ట్స్. మీరు వింటుంది నిజమే ఫ్రెండ్స్. మై రీఛార్జ్ కంపెనీలో ప్రతి నెల మీరు 2,500 రూపాయల నుంచి 5,000 రూపాయల మధ్యలో మీకు అవసరమైన వస్తువులు తీసుకొని ఆ తీసుకున్న ప్రొడక్ట్ విలువ కనుక 1,250 బిజినెస్ వాల్యూ పాయింట్స్ ఉన్నట్లయితే అప్పుడు మీరు స్మార్ట్ కన్సూమర్ అవుతారండి. మీరు స్మార్ట్ కన్సూమర్ అయినందుకు కంపెనీ మీకు వచ్చేసి ఏం చేస్తుంది అంటే మీకు 7th మంత్ రోజు సేమ్ వర్త్ ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తుంది. యావరేజ్ గా తీసుకుందండి. ప్రతి నెల మీరు 2,500 తీసుకున్నారనుకోండి, 7 నెలల్లో మీకు 2,500 రూపాయల వస్తువులు ఫ్రీగా వస్తాయి. 3,000 తీసుకుంటే 3,000 వస్తువులు, 4,000 తీసుకుంటే 4,000 రూపాయల వస్తువులు, అలా మాక్సిమం 5,000 రూపాయల వరకు కంపెనీ అవకాశం ఇచ్చిందండి. 5,000 రూపాయల వరకు మీరు ఎన్నైతే వస్తువులు తీసుకుంటారో మీరు తీసుకునే ప్రొడక్ట్ వాల్యూ వచ్చేసి 1,250 బీవీ పాయింట్స్ ఉంటే సరిపోతుందండి. సో యావరేజ్ ఉంటుంది మీరు అంత వర్త్ తీసుకున్నప్పుడు. అలా మీకు 7th మంత్ ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తాయి. మన చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన షాప్ దగ్గర కానీ, మనకు తెలిసిన స్టోర్ దగ్గర కానీ లక్షల్లో ప్రోడక్ట్ కొని ఉంటామండి. కామన్ మ్యాన్ గా నెలకు ఒక 2,000, 3,000 కొనుక్కున్నా కూడా సంవత్సరం 30,000 అవుతుంది, 3 సంవత్సరాలు 1,00,000 రూపాయలు అవుతుంది. ఇలా మనం కొన్ని లక్షల రూపాయల వస్తువులు వాళ్ళ దగ్గర కొనుక్కున్నప్పుడు ఎవరైనా మనల్ని పిలిచి ఒక 2,000, 3,000 రూపాయల వస్తువులు ఫ్రీగా ఇచ్చారంటే ఇవ్వలేదు, ఇవ్వరు కూడా. ఎందుకంటే అది వాళ్ళకి వర్కౌట్ కాదు. బట్ మన కంపెనీ ఏంటి, కంపెనీలో తయారైన వస్తువు డైరెక్ట్ గా కస్టమర్ దగ్గరికి వస్తుంది కాబట్టి మధ్యవర్తులు ఎవరు లేరు కాబట్టి వాళ్ళు ఎవరికో వెళ్ళాల్సిన బెనిఫిట్ అంతా కూడా కంపెనీ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది థర్డ్ బెనిఫిట్ మాత్రమేనండి. ఇది కాకుండా మై రీఛార్జ్ కంపెనీలో మాత్రమే ఉన్న హైలైట్ బెనిఫిట్ 4th బెనిఫిట్ అండి. దాన్ని మనం డిజిటల్ యూజర్ బెనిఫిట్ అంటాం. బయట ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో కూడా మీకు ఈ బెనిఫిట్ కనపడదు, మన దగ్గర మాత్రమే కనిపిస్తుంది. అదేంటి అంటే మై రీఛార్జ్ కంపెనీలో యాప్లో మొబైల్ రీఛార్జ్ దగ్గర నుంచి మనీ ట్రాన్స్ఫర్ వరకు మనం రెగ్యులర్ గా వాడుకునే 10 రకాల సర్వీసెస్ ఉన్నాయండి. ఇందులో టీవీ రీఛార్జ్ ఉంది, గ్యాస్ బిల్ పేమెంట్ ఉంది, కరెంట్ బిల్ పేమెంట్ ఉంది, ఇన్సూరెన్స్ పేమెంట్ ఉంది, బస్ టికెట్, ఫ్లైట్ టికెట్ లాంటివి కూడా చేసుకోవచ్చు. ఇవే సర్వీసెస్ వాడుకోవడం కోసం మనం ఏం చేస్తున్నాము, బయటకు వెళ్ళేసి ఫోన్ పేలోనో గూగుల్ పేలోనో మనం బయట యాప్లో యూజ్ చేస్తున్నాం. సో చిన్న చేంజ్ చేయండి, రేపటి నుంచి ఏం చేస్తారు, ఎలాగైతే షాప్ని మార్చుకున్నారో మై రీఛార్జ్ కంపెనీ యాప్లోకి కన్వర్ట్ అయిపోండి. అక్కడ ఫోన్ పే, గూగుల్ పే యాప్ మార్చేసేయండి. ఏం జరుగుతుంది అంటే అక్కడ మీరు బయట రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఈ మధ్య కాలంలో ఎక్స్ట్రాగా 1% ఛార్జెస్ పడుతున్నాయండి. ప్లాట్ఫామ్ ఛార్జెస్ చేస్తున్నారు. మీరు 300 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే 303 రూపాయలు మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుందండి. ఇది ఫ్యూచర్లో పెరిగే అవకాశం కూడా ఉంది. అందుకే నేను ఏమన్నాను, మై రీఛార్జ్ కంపెనీ యాప్లో కనుక మీరు ఈ సర్వీసెస్ వాడుకుంటే మీకు ఎక్స్ట్రాగా 1% సర్వీస్ ఛార్జ్ పడకపోగా మీకే రిటర్న్గా మినిమం 2% నుంచి 12% వరకు ఒక్కొక్క సర్వీస్ మీద ఒక్కొక్క కమిషన్ రావడం జరుగుతుందండి. మన దాంట్లో మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్ చేసుకుందాం. అంటే టీవీ, ఫోన్ రీఛార్జ్ చేసుకునే వ్యక్తులు అయితే ఎవరు ఉండరండి. మాక్సిమం 98.5% పీపుల్ అందరూ యూజ్ చేస్తారు కాబట్టి వీటినే తీసుకుందాం. మన ఇంట్లో 2 లేదా 3 ఉన్నా, లేకపోతే టీవీ రీఛార్జ్ అన్ని కలుపుకున్నా కూడా యావరేజ్గా చూసుకున్నట్లయితే ఒక 2,000 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటున్నామండి.
బయట ఫోన్ పేలో గూగుల్ పేలు చేసుకుంటే 2020 రూపాయలు అవుతుంది. అదే మన దగ్గర కనుక చేసుకుంటే రిటర్న్ మనకు 2.5% కమిషన్ ప్లస్ ఎక్స్ట్రాగా పడే 1%, మొత్తం 3.5% వరకు కమిషన్ మిగులుతుంది. అంటే యావరేజ్గా ఒక 60 రూపాయల నుంచి 80 రూపాయలు ఎవ్రీ మంత్ సేవ్ చేసుకునే అవకాశం మనకు ఉంది. ఇది మీకు చిన్న అమౌంట్ లాగానే కనిపించవచ్చండి, కానీ మీరు రోజులు గడుస్తున్న కొద్ది ఏమవుతుంది, సంవత్సరానికి అది 1000 రూపాయలు అవుతుంది. అదొక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పేరు మీద చూసుకున్నట్లయితే కేవలం ఈ సర్వీస్ ఒకటే కాదు కదండి, మనం ప్రొడక్ట్ షాపింగ్ చేసినప్పుడు అప్ టు 30% డిస్కౌంట్ తీసుకుందాం, అది నెలకు ఒక 1000 రూపాయలు సేవ్ అవుతుంది. అండ్ దాంతోపాటు మనకి ఎంతో కొంత మొత్తంలో క్యాష్ బ్యాక్ వస్తుంది. 500 కావచ్చు, 300 కావచ్చు, 200 కావచ్చు, కానీ అది మనకి బెనిఫిటే కదా. ప్రతి 6 నెలలకు ఒకసారి ఫ్రీగా ప్రొడక్ట్స్ వస్తున్నాయి. వీటితో పాటు డిజిటల్ సర్వీస్ పైన కమిషన్ వస్తుంది. ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక ఎవ్వరు కూడా డబ్బులు పేమెంట్ చేయలేదు. ఇక్కడి వరకు మనం ఆగిపోయినా సరే మై రీఛార్జ్ కంపెనీ బాగుందా అంటే టక్కున బాగుందనే మన నోటి మాట వస్తుందండి. ఎందుకంటే ఎలాంటి పెట్టుబడి లేకుండా క్వాలిటీ ప్రొడక్ట్ ఇచ్చి రీజనబుల్ రేట్లు ఇచ్చేసి అందులోనే డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్లు, ఫ్రీ ప్రొడక్ట్స్, ఎట్ ద సేమ్ టైం డిజిటల్ సర్వీసెస్ మీద కమిషన్ ఇస్తా అంటే ఎవరైనా బాలేదని చెప్తారా? ఎవరు చెప్పరండి. అందుకే నాకు మై రీఛార్జ్ కంపెనీ బాగా నచ్చింది. నేను వర్క్ స్టార్ట్ చేశాను. సేమ్ మీకు ఈరోజు ఇంత యాక్టివ్గా ప్రమోషన్ చేయగలుగుతున్నానండి. దీనితో పాటుగా మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు మనకి ఏం చేస్తున్నారు, డబ్బు సంపాదించుకునే అవకాశం, ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, ఇందులో మనం బిజినెస్ చేయాలంటే ఏం చేయాలి, జస్ట్ ప్రమోషన్ చేస్తే సరిపోతుందని చెప్పేసి. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే మనకు ఫ్రీగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవవుతున్నాయో, వస్తున్న బెనిఫిట్స్ ఏవవుతున్నాయో వీటి కోసం మనం పర్టికులర్గా ఇంత కొనుక్కోవాలనే రూల్ అంటూ ఏమీ లేదండి. బట్ మై రీఛార్జ్ కంపెనీలో మాత్రం బిజినెస్ చేసుకుని ఇన్కమ్ సంపాదించాలి అంటే ఎవ్రీ మంత్ మనం సెల్ఫ్గా మన సొంతంగా ఒక 600 బీవీ, జస్ట్ 600 బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ సంబంధించిన ప్రొడక్ట్స్ షాపింగ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ అని ఎందుకు అంటున్నాను అంటే మనం ఇక్కడ ఇన్వాల్వ్ అయినా కాకపోయినా ఖచ్చితంగా బయట పేస్ట్, సోపు, ఆయిల్, కారం, పసుపు లాంటి రెగ్యులర్ బేసిస్ ఐటమ్స్ అయితే మనం కొనుక్కోవాలి. అలా మనం కొనుక్కునే క్రమంలో ఒక కామన్ మ్యాన్గా ఆలోచించి ఫ్రీ ప్రొడక్ట్స్ గురించి మనం షాపింగ్ చేసిన ప్రతి నెల మనం తీసుకునే ప్రొడక్ట్ యొక్క బీవీ పాయింట్స్ ఎన్ని అవుతాయండి, 1250 బీవీ పాయింట్స్ అవుతాయి. ఇక్కడ మనం బిజినెస్ చేసుకొని ఇన్కమ్ సంపాదించుకోవడానికి మనకు కావాల్సింది ఎంతండి, జస్ట్ 600 బీవీ పాయింట్స్. సో నన్ను అడిగితే స్మార్ట్ కన్జ్యూమర్ ఒక్కటి మనం చేసుకున్న బెనిఫిట్స్, ఫ్రీగా వచ్చే బెనిఫిట్స్ని ఎంజాయ్ చేస్తూ బిజినెస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఇందులో కూడా కొంతమంది ఏమంటారంటే, సార్ మీరు చెప్పింది చాలా బాగుందండి, కంపెనీ వాళ్ళు ఇస్తున్న బెనిఫిట్స్ అనేవి నిజంగా అల్టిమేట్, ఎవ్వరు కూడా ఇలాంటి బెనిఫిట్స్ ఇవ్వట్లేదు, అయినా కూడా నేను ఏం చేస్తాను అంటే మా ఇంట్లో కావాల్సిన ఫ్రీ ప్రొడక్ట్స్ కోసం నేను ఇక్కడ షాపింగ్ చేయనండి, బిజినెస్ చేయడం కోసమే, డబ్బు సంపాదించుకునే అవకాశం కోసమే నేను షాపింగ్ చేయాలనుకుంటున్నాను. ఇన్కమ్ సంపాదించుకోవడానికి అవసరమయ్యే 600 బిజినెస్ వాల్యూ పాయింట్స్ నాకు కావాలి. కేవలం 600 బిజినెస్ వాల్యూ పాయింట్స్ కోసం నేను షాపింగ్ చేస్తే తక్కువ అమౌంట్లో, లీస్ట్ అమౌంట్లో నేను ఎంత అమౌంట్తో షాపింగ్ చేయొచ్చు, నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి అని అడిగే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మీ అందరికి కాదు మనలాంటి వాళ్ళందరికీ అండి, నేను కూడా ఫస్ట్ ఈ ప్రోడక్ట్తో స్టార్ట్ అయ్యాను. 600 బీవీ పాయింట్స్కు మాంగోల్ అనే ప్రోడక్ట్ ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్తానండి. ఇది ఒక న్యూట్రిషన్ ప్రొడక్ట్ అండి, హెల్త్కి సంబంధించి. సో దీనివల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయి. హెల్త్ కేర్ ప్రొడక్ట్ అని చెప్పేసి మెడిసిన్ అనుకోవద్దండి. ఇది అలోవెరా అంటే కలబంద, ద్రాక్ష, గ్రీన్ టీ, నోని, ఉసిరి, కోకుమ అని చెప్పేసి ఒక 6 రకాల ఫ్రూట్స్ నుంచి తయారు చేసిన ఫ్రూట్ జ్యూస్ మాత్రమే. ఇది ప్రతిరోజు ఉదయాన్నే మనం తీసుకోవడం ద్వారా, పరిగడుపునే దీన్ని మనం వాడడం ద్వారా దీంట్లో ఉన్న ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి వాటి వల్ల మన బాడీకి మనం ఎప్పుడు హెల్తీగా ఉండడానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్ దొరకడంతో పాటుగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కావచ్చు, ఏజ్డ్ పర్సన్స్ కావచ్చు, అంటే పార్కిన్సన్ అండ్ అల్జీమర్స్ ఉంటుంది, మతిమరుపు కానీ చేతులు షివరింగ్ కానీ ఉంటాయండి, అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు లేడీస్ కొన్ని మెన్స్ట్రువల్ టైంలో వచ్చే ప్రాబ్లమ్స్కి ఇది బాగా హెల్ప్ అవుతుంది. వీటితో పాటుగా స్ట్రెస్ తగ్గడానికి కావచ్చు, ఇంకేదైనా అల్సర్ లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కావచ్చు, వాళ్ళందరికీ కూడా, స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది మనం రెగ్యులర్గా యూస్ చేయడం ద్వారా ఒక 6 మంత్స్ నుంచి ఒక 8 మంత్స్ కంటిన్యూగా యూస్ చేయడం ద్వారా మనకి చాలా రకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందుకంటే ఇది మెడిసిన్ కాదండి, ఫుడ్ సప్లిమెంట్ అండి. ఇది రెగ్యులర్గా మనం వాడుతుంటేనే దానివల్ల మంచి బెనిఫిట్ ఉంటుంది. పైగా ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి ఇదేమో ఎక్కువ కాస్ట్ లేదండి. టోటల్గా ఎంఆర్పీని మనకి 849 రూపీస్కి వస్తుంది. డీపీ రేట్ మనం ఏ వస్తువు కొనుక్కున్నా డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి వస్తుంది కాబట్టి కేవలం 729 రూపాయలకి మనకి ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ వస్తూ ఇందులో బిజినెస్ చేసుకుని ఇన్కమ్ సంపాదించుకోవడానికి అవసరమయ్యే 600 బీవీ పాయింట్స్ కూడా వస్తాయి. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అవకాశం కావాలనుకున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది, దానికోసం ప్రతి నెల నువ్వు జస్ట్ 729 రూపీస్ ఎఫర్ట్ చేసుకుంటే చాలు అని చెప్పండి. ఎవరైనా వద్దంటారంటే ఎవ్వరు వద్దనరండి. ఎందుకంటే ఒక్కరోజు కూలి పనికి వెళ్ళే వ్యక్తి కూడా 800 రూపాయల నుంచి 1000 రూపాయలు సంపాదించగలుగుతున్నాడు. నిజంగా డబ్బు సంపాదించాలనుకున్న ఆలోచన ఉన్న వ్యక్తికి, లైఫ్లో సక్సెస్ కోరుకునే వ్యక్తికి 729 రూపాయలు అయితే నాకు తెలిసి పెద్ద ఎఫర్ట్ కాదు, ప్రాబ్లం కాదండి, ఈజీగా దాన్ని ఎఫర్ట్ చేయగలుగుతాడు. ఎందుకు ఈ పాయింట్ నేను నొక్కి నొక్కి చెప్తున్నాను అంటే, బయట మార్కెట్లో చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్నాయండి. ముందు రోజుల్లో పెద్ద పెద్ద కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్లోకి రాబోతున్నాయి. మీకు ఈ పాయింట్ చెప్పాను స్టార్టింగ్లో వచ్చేసి.
అలాంటిప్పుడు ఏమవుతుందంటే ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఒక రూల్ ఉంటుంది. ఎవ్రీ మంత్ మీరు ఇంత ఖచ్చితంగా పర్చేస్ చేయాలని చెప్పేసి ఏ కంపెనీ అయినా సరే ఆ కంపెనీ రూల్ వల్ల ఆ రూల్ వల్లనే కంపెనీస్ రన్ అవుతున్నాయండి. అలా చాలా కంపెనీస్లో ఏమవుతుందంటే ప్రతి నెల 3,000, 4,000, 5,000, 10,000, 15,000, 20,000 పెట్టి కొనుక్కోవాల్సిన అవసరాలు ఉండబోతున్నాయి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకు వచ్చేసి మై రీఛార్జ్ కంపెనీలో అదే రూల్ వచ్చేసి జస్ట్ 729 రూపీస్లోనే మనం మన యొక్క ఎలిజిబిలిటీ తీసుకోవచ్చు. 729 రూపాయలు అనేది చాలా ఈజీ పాయింట్ అని చెప్తున్నాను. ఎందుకంటే ఇది కామన్ మెన్ ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాబట్టి, కామన్ మెన్ కోసం నడుస్తున్న కంపెనీ కాబట్టి ఇది మనకి బెస్ట్ ఆప్షన్ అండి. ఇది కాకుండా ఇందులో అద్భుతం ఏంటి అంటే మై రీఛార్జ్ కంపెనీలో కేవలం మాంగోల్ అనే ప్రోడక్ట్ ఒక్కటే లేదండి. మనం పొద్దున్న లేసి యూజ్ చేసే పేస్ట్, బ్రష్, సోపు, ఆయిల్, కారం, పసుపు లాంటి దాదాపుగా 130 రకాలకు పైగా వస్తువులు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. పైగా అన్ని కూడా రీజనబుల్ రేట్లలో ఉన్నాయి కాబట్టి మనకు కావాల్సిన వస్తువు కొనుక్కుని చాలండి. ఎలాంటి ఒక 8 నుంచి 10 రకాల వస్తువులు కొనుక్కున్నా ఒక 1,500 రూపాయల నుంచి 2,000 రూపాయల మధ్యలోనే మన ఇంట్లోకి కావాల్సిన వస్తువులు దాంతో పాటుగా మనం బిజినెస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ కూడా తీసుకోవచ్చు. మీరు ఏ వస్తువు వాడాలనుకుంటున్నారు, ఏ వస్తువు కొనాలనుకుంటున్నారు అనేది మిమ్మల్ని ఈ యొక్క బిజినెస్కి పరిచయం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ప్రోడక్ట్కి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ ఉంటుందండి. సో వాళ్ళ దగ్గర నుంచి మీరు అడిగి తీసుకొని మీకు కావాల్సిన ప్రోడక్ట్ మీరు బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా మనం ప్రోడక్ట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఎప్పుడైతే మనం 600 బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ షాపింగ్ కంప్లీట్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా కంపెనీ వాళ్ళు డిజైన్ చేసిన డ్రీమ్ అన్లిమిటెడ్ అనే ప్లాన్కు, అంటే ఇన్కమ్ సంపాదించుకునే ప్లాన్కు మనం ఎలిజిబిలిటీ తీసుకుంటాం. ఈ కంపెనీలో మనం టీం వర్క్ చేసుకోవడం ద్వారా, ఒకరు కాదండి, టీం వర్క్ చేసుకోవడం ద్వారా 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకోవచ్చు అని చెప్పాను కదా ఇందాక. అందులో మొదటిది వచ్చేసి టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ అండి. సెకండ్ సిల్వర్ రైడ్ రాయల్టీ బోనస్, తర్వాత లీడర్షిప్ రాయల్టీ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అండ్ బ్రాండ్ అంబాసిడర్ బోనస్ అని చెప్పేసి ఇలా 7 టైప్స్ ఆఫ్ అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఎక్కడైనా మనం జాబ్ చేస్తే మంత్లీ ఒకటే ఇన్కమ్ వస్తుందండి, దట్ ఈస్ కాల్డ్ శాలరీ. ఏదైనా బిజినెస్ చేస్తే ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మాత్రం మనకి ఇన్కమ్ వస్తుంది. బట్ ఇక్కడ మాత్రం మనం వచ్చేసి ఒకసారి వర్క్ చేయడం ద్వారా 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం మై రీఛార్జ్ కంపెనీ ఇస్తుందండి. ఇప్పటి వరకు విన్నది జస్ట్ ఫస్ట్ హాఫ్ మాత్రమే, ఇప్పుడు సెకండ్ హాఫ్ వినబోతున్నాం. ఇది చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇక్కడ ఉన్న బెనిఫిట్స్ ఎక్కడ లేవని చెప్పేసి మీకు ఈ పాటికి అర్థమైంది మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న బెనిఫిట్స్ చూశాక. కేవలం షాపింగ్లోనే అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఇన్కమ్ సంపాదించే దాంట్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేది మనకు తెలుసుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పటివరకు ఎవరైనా చూచాయిగా విన్నట్లయితే జస్ట్ చూసామా విన్నామని కాకుండా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి వినే ప్రయత్నం మీరు చేయండి. ఓకేనా? లెట్స్ కమింగ్ టు ద పాయింట్ అండి. మై రీఛార్జ్ కంపెనీలో ఏం చేయాలని మీకు ముందే చెప్పాను. ప్రోడక్ట్ వాడుకుంటూ ప్రమోషన్ చేయమని చెప్పాను. బ్రాండ్ అంబాసిడర్ లాగా. బ్రాండ్ అంబాసిడర్స్ చేసే పని ఏంటండి? థమ్స్అప్ బాగుంది తాగండి, థమ్స్అప్ తాగితే కొండలు దూకొచ్చు అని వాళ్ళు చెప్తారు. బట్ రియల్ లైఫ్లో చేయొద్దని కింద ట్యాగ్లైన్ ఇచ్చేస్తారు. బూస్ట్ తాగండి, ఇదే నా సక్సెస్ సీక్రెట్ అని చెప్పేసి ఒక పర్సన్ వచ్చి చెప్తారు. బట్ ఆయన నిజంగా ఆయన లైఫ్లో సక్సెస్ తీసుకునే టైంకు బూస్ట్ అనే కంపెనీ స్టార్ట్ కాలేదు. ఇలా ఎవరైనా సరే ఏం చేస్తారు, డబ్బులు తీసుకొని వాళ్ళ ఆ ప్రోడక్ట్ వాడకపోయినా ఫ్రీగా పబ్లిసిటీ చేస్తుంటారండి. బట్ మై రీఛార్జ్ కంపెనీ ఏమంటుందంటే మా ప్రోడక్ట్ వాడిన తర్వాతనే పబ్లిసిటీ చేయమని చెప్తుంది. ఎలా పబ్లిసిటీ చేయమని చెప్తుంది? మీకు కావాల్సిన వస్తువులు బెటర్ క్వాలిటీతో మేము ఇస్తున్నాం, బయట మార్కెట్లో కొనుక్కునే బదులు ఇక్కడ తీసుకుంటే డిస్కౌంట్ దొరుకుతుంది, క్యాష్ బ్యాక్ దొరుకుతుంది, ఫ్రీ ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి, దాంతోపాటు డిజిటల్ సర్వీసెస్ పైన మంచి కమిషన్ వస్తుందని చెప్పండి. ఎలాంటి పని చేయకపోయినా మై రీఛార్జ్ కంపెనీలో షాపింగ్ చేస్తే డబ్బును ఆదా చేసుకోవచ్చు అని చెప్పండి. ఎట్ ద సేమ్ టైం ఈ కంపెనీలో మీ పని మీరు చేసుకుంటూ మీకున్న ఫ్రీ టైం ద్వారా ప్రమోషన్ చేసుకొని బిజినెస్ చేసుకొని ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అని చెప్పండి. ఏం పని చేయకపోయినా డబ్బులు వస్తున్నాయి, పని చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకున్నప్పుడు డబ్బు సంపాదించే ప్రతి వ్యక్తి కూడా మై రీఛార్జ్ కంపెనీలో ఇన్వాల్వ్ అవ్వాలని కోరుకుంటాడు. పైగా ఇలా మనం చెప్పడం ద్వారా వాళ్ళకు ఒక మంచి అవకాశం ప్రొవైడ్ చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళు జస్ట్ ఇన్వాల్వ్ చేసినా కూడా వాళ్ళు తీసుకునే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ పైన మనం బెనిఫిట్ చేసిన వాళ్ళం అవుతాం. ₹1 లాభం రాకపోయినా పలానా సినిమా బాగుంది, పలానా షాపింగ్ మాల్ బాగుంది, పలానా హోటల్ బాగుంది అని ఇలా చెప్పుకుంటూ పోతాం. అలా చెప్పడం వల్ల వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప మనం బాగుపడట్లేదు కదా. జస్ట్ చిన్న మార్పు, షాప్ని మార్చుకునే విధంలో యాప్ని మార్చుకునే విధాలు ఎలాగైతే మారిపోయి బెనిఫిట్ పొందుతున్నామో, చిన్న మార్పు అడగకపోయినా అక్కడ ఎలాగైతే చెప్తామో ఇక్కడ కూడా మై రీఛార్జ్ కంపెనీ బాగుందని చెప్పండి. అలా చెప్పడం ద్వారా మనం వచ్చేసి కంపెనీలో 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. మన జీవితంలో మనం కోరుకునే ప్రతి డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం మనకుంది. సో ఈ 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఎలా వస్తాయో ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్. ఇది ఒక నెలలో మనకు 5 సార్లు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎవ్రీ మంత్ 5 పేఅవుట్ సైకిల్స్ ఉంటాయండి. మరి అమౌంట్ ఎంత కంపెనీ ఎలా ఇస్తుంది అని చెప్పి చూసినట్లయితే మనం మై రీఛార్జ్ కంపెనీ బాగుందని చెప్పడం ద్వారా ఎవరైతే ఈ బిజినెస్లోకి వస్తారో మన ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా షాపింగ్ చేస్తారు కదా. సో వాళ్ళు రావడం తర్వాత చేసే పని ఏంటి? వాళ్ళు వచ్చిన తర్వాత షాపింగ్ చేయడమే వాళ్ళు చేసే పని. అలా వాళ్ళ కోసం వాళ్ళు తీసుకున్న ప్రొడక్ట్స్ మీద కంపెనీ కొన్ని బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ ఇస్తుంది కదా. ఆ బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ మీద 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మన ద్వారా ఎంతైతే బిజినెస్ జరిగిందో, ఎంతైతే షాపింగ్ జరిగిందో మనం చెప్పడం ద్వారా ఆ జరిగిన షాపింగ్ మీద కంపెనీ మనకు 7వ తారీఖు పేమెంట్ ఇస్తుందండి.
7వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరిగిన షాపింగ్ మీద 13వ తారీఖు పేమెంట్ ఇస్తుంది. అండ్ 13 నుంచి 18 వరకు జరిగిన షాప్ మీద 19కి పేమెంట్ ఇస్తుంది. అండ్ 24వ తారీఖు వరకు జరిగిన షాప్ మీద 25కి పేమెంట్ ఇస్తుంది. మంత్ ఎండింగ్ వరకు జరిగిన బిజినెస్ మీద నెక్స్ట్ మంత్ 3వ తారీఖు మనకు ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ హైలైట్ విషయం ఏంటి అంటే మనం డైరెక్ట్ గా చెప్పిన వాళ్ళ ద్వారానే కాదండి, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పారు, వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి చెప్పారు. వాళ్ళు ఎవరో మీకు తెలియకపోయినా సరే మీ అండర్లో అంటే మీరు ఇన్వాల్వ్ అయినప్పుడు కంపెనీ మీకు ఒక ఐడి నెంబర్ ఇస్తుంది కదా, ఆ ఐడి అండర్లో జరిగే టోటల్ బిజినెస్ మీద, టోటల్ షాపింగ్ మీద, బిజినెస్ మీన్స్ షాపింగ్ ఏనండి, వాళ్ళు చేసే షాపింగ్ మీద కంపెనీ మీకు వచ్చేసి ఈ డేట్లలో మీకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో మరి మనం ఎంతమంది చెప్పాలి? చెప్తే డబ్బులు వస్తే బాగుంది సార్, విన్న వాళ్ళకు కూడా వాడుకునే వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంది. మరి మనం 100 మంది చెప్పాలా 1000 మంది చెప్పాలంటే అవసరం లేదండి. ఎప్పుడైతే మీరు జస్ట్ ఒక ఇద్దరికి చెప్పడం మొదలు పెడతారో, జస్ట్ మీరు చెప్పడం ఇద్దరికి కంప్లీట్ చేసుకుంటారో, ఆ ఇద్దరితో కూడా మీరు ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంటుందండి. మీరు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యారు, బిజినెస్ చేయడం కోసం మనం 600 బిల్స్ సెల్ఫ్గా షాపింగ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చేసేసాం. ఈ కంపెనీలో మనం ఎవరిని డైరెక్ట్ గా పరిచయం చేసినా మీ ఐడి నెంబర్ ద్వారా, మీ రిఫరల్ ద్వారా జాయిన్ చేసిన వాళ్ళందరూ కూడా మీకు ఒక లెగ్ అవుతారండి. ఇక్కడ మీరు ఇద్దరు ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి ఎగ్జాంపుల్ గా లెగ్ 1 లెగ్ 2 అనుకుందాం. ఈ లెగ్ 1 లెగ్ 2 ఈ రోజు, రేపు, ఎల్లుండి, 6 నెలల, సంవత్సరం అలా కొంతకాలం తర్వాత వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటూ వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళు తెలుసుకుంటూ వాళ్ళు కూడా ప్రమోషన్ చేయడం మొదలు పెట్టారు అనుకుందాం. ఎగ్జాంపుల్ గా లెగ్ 1 అండర్ లో 3 lakhs బిజినెస్ వాల్యూమ్ షాపింగ్ అయింది, లెగ్ 2 అండర్ లో 3 lakhs బిజినెస్ వాల్యూమ్ షాపింగ్ అయింది. ఇలా జరిగిన షాపింగ్ లో కంపెనీ మనకు వచ్చేసి మ్యాచింగ్ 10% ఇస్తుంది, అంటే 30,000 రూపాయలు వస్తుంది. ఇది కేవలం ఎగ్జాంపుల్ ఏనండి, 3 లక్షలు చేయాలని లేదు. వాళ్ళు 30,000 చేస్తే మనకు 3,000 రూపాయల కమిషన్ వస్తుంది షాపింగ్ చేస్తే. వాళ్ళు ఒకవేళ 30 లక్షల షాపింగ్ చేస్తే మనకు 3 లక్షల రూపాయల అమౌంట్ రావడం జరుగుతుంది. వాళ్ళు ఎంతైతే షాపింగ్ చేస్తారో వాళ్ళు చేసే షాపింగ్ మీద కంపెనీ మనకు వచ్చేసి 10% ఆఫ్ బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటి వరకు ఇస్తుంది అంటే వాళ్ళు షాపింగ్ చేసిన ప్రతిసారి ఇస్తుంది. ఇది కూడా నిజంగా అద్భుతమని చెప్తాను. ఎందుకంటే నేను ఒక సెలబ్రిటీ అయ్యాను అనుకోండి, ఒక బ్రాండ్ గురించి నేను ప్రమోషన్ చేశాను, నాకు 1 కోటి రూపాయలు ఇచ్చారు, అగ్రిమెంట్ రాయించుకున్నారు, టీవీలో యాడ్ వస్తుంది, అందరితో క్లోజ్. ఆ తర్వాత ఆ కంపెనీ 100 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లు టర్న్ ఓవర్కి వెళ్ళిపోయింది అనుకోండి, నాకు ఎలాంటి ప్రాఫిట్ రాదు. నాకు ఇచ్చే 1 కోటి రూపాయలు నాకు ఇచ్చారు, నేను సైలెంట్ అయిపోతాను. ఇక్కడ మై రీఛార్జ్ అనే కంపెనీలో నేను ఒక ఇద్దరికి ఈ బిజినెస్ ని నేను ప్రమోషన్ చేయడం ద్వారా, ఈ కంపెనీని ప్రమోషన్ చేయడం ద్వారా వాళ్ళకి అవసరమైన వస్తువులు వాళ్ళు కొనుక్కుంటే చాలు. వాళ్ళు కొత్తగా మళ్ళీ పెట్టుబడి పెట్టేది ఏం లేదు, లేకపోతే మళ్ళీ వాళ్ళు ఏమంటారండి రెన్యువల్ చేసుకునే లాంటి ఏముండదు. జస్ట్ వాళ్ళకి కావాల్సిన వస్తువులు షాపింగ్ చేసుకుంటే వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి వస్తూ వాళ్ళు తీసుకునే ప్రొడక్ట్ మీద వచ్చే బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ మీద నాకు మ్యాచింగ్ 10% కమిషన్ వస్తుంది. పైగా టీం వర్క్, నేను ఒక్కసారి ప్రమోషన్ చేశానండి, తర్వాత వాళ్ళు 100 మందికి పరిచయం చేసినా, 1000 మందికి పరిచయం చేసినా, నా అండర్లో జరిగే టర్న్ ఓవర్ని బేస్ చేసుకొని 1 కోటి రూపాయల టర్న్ ఓవర్ అయితే 10 లక్షలు వస్తుంది, 100 కోట్ల టర్న్ ఓవర్ అయితే నాకు వచ్చేసి 10 కోట్ల రూపాయలు వస్తుంది. అలా నా జీవితాన్ని మార్చుకునే ఒక అద్భుతమైన అవకాశం ఇక్కడ ఉంది. ఏం చేయడం ద్వారా? జస్ట్ ఒక మాట బాగుంది అని చెప్పడం ద్వారా నాకు వచ్చే బెనిఫిట్ అండి. ఇది కేవలం ఇద్దరిని పరిచయం చేసి వచ్చే బెనిఫిట్ మాత్రమే. ఇంత బాగున్న ఆపర్చునిటీని మరి మనం కేవలం ఇద్దరికి చెప్పి వదిలిపెట్టాం కదండి, ఖచ్చితంగా ఎక్కువ మందికి చెప్పడం కోసం ప్రయత్నం చేస్తామండి. అలా మనం ఎప్పుడైతే 3వ వ్యక్తికి పరిచయం చేస్తామో మన డైరెక్ట్ గా మన టీం వాళ్ళు పరిచయం చేసేది వాళ్ళ టీంకి వెళ్ళిపోతుందండి. మనం డైరెక్ట్ గా పరిచయం చేసే వాళ్ళు మాత్రం మనకు లెగ్ 3 అవుతారు. అలా కొంతకాలం తర్వాత ఇతని అండర్లో టీం మెంబర్స్, అతను టోటల్ టీం మొత్తం మీద జరిగే షాపింగ్ ఒక 3 lakhs బీబీ అయింది అనుకుంటే ఎగ్జాంపుల్ గా మనకు 12% కమిషన్ వస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఇద్దరు చేసే బిజినెస్ లో మ్యాచింగ్ 10% వచ్చింది, బట్ 3వ వ్యక్తి చేసే బిజినెస్ లో అతని సింగిల్ లెగ్ మీదనే మనకు 12% ఆఫ్ కమిషన్ వస్తుంది. అంటే దీని ఉద్దేశం ఏంటి అంటే మనం ఎంత ఎక్కువ మందికి మై రీఛార్జ్ కంపెనీ ప్రమోషన్ చేస్తే అంత ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. పైగా ఒక కామన్ మ్యాన్ గా మన కోరిక ఏంటండి, ఎక్కువ డబ్బులు సంపాదించడం మన కోరిక. కాబట్టి మనకున్న ఫ్రీ టైంలో చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం, ఎందుకంటే విన్న వాళ్ళందరికీ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి మనకు ఈజీగా అవుతుంది వర్క్ చేయడం. అలా మనం 4th పర్సన్ రిఫర్ చేసినప్పుడు 14% కమిషన్ వస్తుంది, 5th పర్సన్ రిఫర్ చేసినప్పుడు 15% కమిషన్ వస్తుంది. 5th పర్సన్ తర్వాత మనం ఎంతమందిని డైరెక్ట్ చేసుకుంటూ వెళ్తే అలా ప్రతి వ్యక్తి మీద కంపెనీ మనకు ఫిక్స్డ్ గా 15% ఇచ్చుకుంటూ వెళ్తూనే ఉంటుంది. మీ ఇష్టం అండి, మీరు ఎంత మందికైనా మీరు ప్రమోషన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అయితే ఇక్కడ ఉన్న డౌట్ ఏంటి అంటే సార్ మొదటగా పరిచయం చేస్తే 10% వచ్చింది, లేట్ గా పరిచయం చేస్తే ఎక్కువ వచ్చింది కదా అని అడుగుతారండి. ఇక లాజిక్ ఏం లేదండి, సింపుల్. కంపెనీ మనకు ఒక నెలలో 5 పేఅవుట్ సైకిల్ ఇస్తుంది కదా, ప్రతి పేఅవుట్ సైకిల్లో మీరు ఎంతమంది ఇంట్రొడ్యూస్ చేసినా టాప్ బిజినెస్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన 2 మెంబర్స్ ఎవరైతే ఉంటారో, 2 legs ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ పొజిషన్లోకి వచ్చి వాటిలో నుంచి కంపెనీ మనకు 10% మ్యాచింగ్ బోనస్ ఇస్తుంది. తర్వాత హైయెస్ట్ బిజినెస్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి 12%, తర్వాత పర్సన్ దగ్గర నుంచి 14%, తర్వాత పర్సన్ దగ్గర నుంచి 15%. అలా మీరు 5th పర్సన్ తర్వాత ఎన్ని లెగ్గులు ప్లాన్ చేసుకున్నా ప్రతి లెగ్ నుంచి మీకు 15% కంటిన్యూ వస్తుంది. వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని ఆ పేఅవుట్ సైకిల్లో మనకు వాళ్ళ పొజిషన్ చేంజ్ అవుతుంది. బట్ ఎనీవే ఇక్కడ ఉన్న ఇంకో అద్భుతం ఏంటి అంటే బయట మనం ఎక్కడైనా సరే ఇన్కమ్ కోసం పనిచేస్తామండి, 1 లక్ష రూపాయలు జీతం వస్తుంది, అయినా కూడా మనకు ఆ ఇన్కమ్ సరిపోవట్లేదు. మన బాస్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు 1 లక్ష రూపాయలు సరిపోవట్లేదు, నేను 8 గంటలే పని చేస్తున్నాను, 12 గంటలు పని చేస్తాను, నాకు 1,50,000 శాలరీ ఇవ్వండి అంటే ఇస్తారా? ఎక్కడ కూడా అలాంటి పాసిబిలిటీ ఉండదండి. బట్ మై రీఛార్జ్ అద్భుతం ఏంటి అంటే మనం ఒక
ఇద్దరికి ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తాం. వాళ్ళు వర్క్ చేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. మనకి ఇన్కమ్ జనరేట్ అయింది. మనకి ఇంకా ఎక్కువ ఇన్కమ్ కావాలి. ఏం చేస్తాం? మూడో వ్యక్తిని తీసుకొచ్చాం. ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి. 4 వ్యక్తిని తీసుకొచ్చి ఇంకో వాళ్ళు కావాలి, 5 తీసుకొచ్చాం. అలా ఎన్ని ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే అంత ఎక్కువ మంది మనం ప్రమోషన్ చేసుకోవచ్చు. మనం ప్రమోషన్ చేసిన ప్రతి వ్యక్తికి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అతను మళ్ళీ ప్రమోషన్ చేయడం మొదలు పెడుతున్న మన ఇన్కమ్ పెరగడం మొదలవుతుంది. ఇలా అన్లిమిటెడ్ గా డబ్బు సంపాదించుకునే అవకాశం మనకు ఉందండి. అందుకే కంపెనీ వాళ్ళ ప్లాన్ కూడా డ్రీమ్ అన్లిమిటెడ్ ప్లాన్ అని పెట్టారు. సో నిజంగా చాలా అద్భుతం అండి. నాకున్న ఇన్ని సంవత్సరాల మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ లో నేను చూసిన ద బెస్ట్ కంపెనీ అండ్ బెస్ట్ ప్లాన్ వచ్చేసి ఇది. రేట్లతో పాటుగా బిజినెస్ ప్లాన్ కూడా అద్భుతంగా క్రియేట్ చేశారు. అయితే ఇక్కడ నాకున్న అనుభవంతో నేను తెలుసుకున్న విషయం ఏంటి అంటే, మనం ఎంతమందికి ప్రమోషన్ చేసుకుంటూ పోతే అంత ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. కానీ ఒక పర్టికులర్ గా టైం పెట్టుకొని ఒక పర్టికులర్ గా టార్గెట్ పెట్టుకుంటే ఎంత ఇన్కమ్ సంపాదించే పాసిబిలిటీ ఉంది అనే విషయాన్ని నేను ఆలోచించేసి నేను స్టడీ చేస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే అండి, మీరు 100 మందికి 1000 మందికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీరు జస్ట్ 600 బీవీతో ఇన్వాల్వ్ అయిపోయి మనం 600 బీవీతో మనం జాయిన్ అయిపోయి ఒక 6 యాక్టివ్ పీపుల్ని మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో ఒక 6 లెవెల్స్ కంప్లీట్ చేస్తే చాలండి. 6 లెవెల్స్ మీన్స్ మనం డైరెక్ట్గా పర్చేస్ చేసిన వాళ్ళు వాళ్ళ అండర్లో వాళ్ళు డైరెక్ట్గా అలా 6 లెవెల్స్ వరకు కనుక మనం ప్లాన్ చేస్తే 6 లెవెల్ కనుక మనం ప్లాన్ చేస్తే 6 తరాలకు సరిపోయేంత డబ్బు సంపాదించుకోవడానికి ఎలిజిబిలిటీ తీసుకుంటున్న విషయం నాకు అర్థమైందండి. కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకుంటే ఎక్కువ అవసరం లేదండి. నెలకు ఒక లెవెల్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళినా 6 మంత్స్ మనం టార్గెట్ పెట్టుకొని 6 లెవెల్స్ కంప్లీట్ చేయగలిగితే ప్రతి నెల 13,20,000 రూపాయలు అక్షరాల సంపాదించుకోవచ్చు. మినిమం నెలకు 13 లక్షల రూపాయలు సంపాదించే స్టేజ్కి విత్ ఇన్ 6 మంత్స్ లో వెళ్ళొచ్చు అనే విషయం నాకు అర్థమైంది. అది నిజంగా పాసిబిలిటీ అవుతుందా కాదా అనే విషయం నాకున్న అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాన్ని మీతో ఒక 2 నిమిషాలు నేను షేర్ చేసుకుంటానండి. దయచేసి ఈ టోటల్ మీటింగ్ లో ఇప్పుడు నేను మాట్లాడబోతున్న 2 to 3 minutes చాలా 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 ఇంపార్టెంట్ అండి. మీకు యొక్క లాజిక్ కనుక అర్థమవుతాయి, జస్ట్ ఇలా ఎలా ప్లాన్ చేసుకోవాలనే విషయం మీకు అర్థమవుతాయి, నెక్స్ట్ 6 months లో మీ ఫినాన్షియల్ మీరు సెటిల్ అయిపోయినట్టే. కాబట్టి ఇక్కడ ఇంకా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. సో 6 months లో ఒక 13 లక్షల రూపాయలు సంపాదించే పొజిషన్ పోవడం కోసం మనం ఎలాంటి పని చేయాలనే విషయం డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ నేను ఇన్వాల్వ్ అయ్యాక ఒక 1 month టైం తీసుకున్నాను ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేయడానికి. నాకు తెలిసిన వాళ్ళందరికీ మై రీఛార్జ్ కంపెనీ గురించి చెప్పాను, ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ. అందులో ఎవరైతే డబ్బు సంపాదించాలని కోరుకున్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఒక అవకాశం దొరికితే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనుకున్నారో, ఎవరికైతే ఈ ప్లాన్ విన్న తర్వాత 6x6 టార్గెట్ లో వర్క్ చేయాలనుకున్నారో అలాంటి వాళ్ళని ఒక 6 సెలెక్ట్ చేసుకున్నానండి. ఈ 6 కూడా సేమ్ మనలాగే 600 బీవీతో వస్తే సరిపోతుంది. 600 బీవీ అంటే మీకు తెలుసు కదండి. బిజినెస్ గురించి ఆలోచిస్తే కేవలం 729 రూపాయలలో మనం ఇన్వాల్వ్ అయిపోవచ్చు. లేదా మన ఇంట్లో కావాల్సిన ఏ వస్తువులు కొనుక్కున్నా ఒక 1500 రూపాయలలో మనకు కావాల్సిన 600 బిజినెస్ వాల్యూ పాయింట్స్ కూడా వచ్చేస్తాయి. అలా 1 month లో నేను ఫోకస్ చేసుకొని నేను టార్గెట్ చేసుకొని ఒక 6 యాక్టివ్ పీపుల్ని సెలెక్ట్ చేసుకున్నాను. 100 మంది నేను పరిచయం చేసే క్యాపబిలిటీ ఉంది, 100 మందిని పరిచయం చేశాను. కానీ వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండి నాలాగా 6x6 టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు ఒక 6 సెలెక్ట్ చేసుకున్నానండి. వాళ్ళతో 600 బీవీ కంప్లీట్ చేశాను. అప్పుడు నా లెవెల్ 1 కంప్లీట్ అవుతుందండి. నేను అనుకున్న టార్గెట్లో లెవెల్ 1 కంప్లీట్ అయ్యే టైంకు యాజ్ పర్ కంపెనీ సిస్టమ్ ప్రకారం నాకు వచ్చే అమౌంట్ ఎంతో తెలుసా? ఫస్ట్ ఇద్దరి మీద కంపెనీ మ్యాచింగ్ 10% ఇస్తుంది, 60 రూపాయలు. తర్వాత పర్సెంట్ దగ్గర నుంచి 12% 72 రూపాయలు, తర్వాత 14% 84, తర్వాత 90 రూపాయలు 15% కాబట్టి అలా ఒక లెవెల్ కంప్లీట్ అయ్యే టైంకు నాకు వచ్చే మినిమం గ్యారెంటీ అమౌంట్ ఎంతో తెలుసా? 396 రూపాయలు. ఒక్కసారి నాకు ఇన్కమ్ వచ్చింది అంటే నెక్స్ట్ మంత్ నుంచి నాకు ఇన్కమ్ మినిమం గ్యారెంటీకి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇన్వాల్వ్ అయిన ప్రతి వ్యక్తి ఎవ్రీ మంత్ తనకు కావాల్సిన వస్తువులు కొనుక్కుంటారు. కొనుక్కున్న ప్రతిసారి నాకు కావాల్సిన అమౌంట్ వస్తుంది. చెప్పాను కదా, ఒక్కసారి మీరు ఒక వ్యక్తిని ఇన్వాల్వ్ చేస్తే తను చేసే లైఫ్ టైం షాపింగ్ మీద 100 సార్లు కొనుక్కున్నా, 1000 సార్లు కొనుక్కున్నా, 1,00,000 సార్లు కొనుక్కున్నా తన షాపింగ్ చేసిన ప్రతిసారి మనకు బెనిఫిట్ వస్తుంది. ఇంకా హైలైట్ ఏంటి, నేను 100 మందిని పరిచయం చేశాను కాబట్టి 100 మంది గురించి నేను డిస్కస్ చేయట్లేదు, 20 మంది గురించి డిస్కస్ చేయట్లేదు. పోనీ 6 వ్యక్తులు ఎవరుతున్నారో వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఐటమ్ కొనుక్కున్న 1500 నుంచి 2000 బీవీ అవుతుందండి. నేను అవేవి కౌంట్ చేయట్లేదు. కేవలం బిజినెస్ ఎలిజిబిలిటీ కోసం వాళ్ళు చేసే 600 బీవీని మాత్రమే నేను కౌంటింగ్ చేస్తున్నా. అలా ఒక లెవెల్ కంప్లీట్ అయిన తర్వాత నాకు వచ్చే మినిమం గ్యారంటీ అమౌంట్ 396 రూపాయలు. నెక్స్ట్ మంత్ నేను ఏం చేస్తాను, సేమ్ నేను ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తులలో సెలెక్ట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా నాలాగా 6x6 టార్గెట్లో వెళ్ళాలనుకున్న వాళ్ళే కాబట్టి నెక్స్ట్ మంత్ వాళ్ళతో వర్క్ చేయిస్తాను. వర్క్ మీన్స్ వాళ్ళు ప్రమోషన్ చేసేటట్టు వాళ్ళకి సపోర్ట్ చేస్తానండి. నేను ఒక్కనే కాదు, మీరు ఒక్కరే కాదు, ఈ కంపెనీలో మీటింగ్స్ ఉంటాయి, ట్రైనింగ్స్ ఉంటాయి, కంపెనీ ఈవెంట్స్ ఉంటాయి. ఇవన్నీ వినియోగించుకొని వర్క్ చేయొచ్చండి. గట్టిగా మాట్లాడితే 6 మెంబర్స్ కోసం 1 month అవసరం లేదు. 1 day లో కూడా మీరు కేపబిలిటీ ఉంటే జస్ట్ 1 week లో కూడా మీరు చేసుకోవచ్చు. బట్ 1 month టైం తీసుకున్నట్టుగా
మన టీం మెంబర్స్ని కూడా 1 మంత్ టైం ఇచ్చి సెకండ్ మంత్ వాళ్ళకి వర్క్ నేర్పించామనుకోండి, వాళ్ళ కోసం వాళ్ళు ఒక 6 ప్లాన్ చేసుకుంటారు. సేమ్ మనలాగే మన అండర్లో 36 మెంబర్స్ అవుతారండి. వాళ్ళు చేసే బిజినెస్ ద్వారా మనకు 21,600 బీవీ అవుతుంది. ఆ మెంబర్స్ ఎవరో మనకు తెలియకపోయినా సరే, ఈ బిజినెస్ అంతా కూడా మన అండర్లో జరుగుతుంది కాబట్టి, ఈ షాపింగ్ అంతా మన అండర్లో జరుగుతుంది కాబట్టి మనకు వచ్చే మినిమం గ్యారెంటీ అమౌంట్ ఎంతండి? 2,772 రూపాయలు. ఇది మినిమం గ్యారెంటీ అమౌంట్, మాక్సిమం అమౌంట్ కాదండి. మాక్సిమం అమౌంట్ అది ఎంతైనా కావచ్చు. మినిమం గ్యారెంటీగా ప్రతి నెల మనకు వచ్చే అమౌంట్ 2,772 రూపాయలు వస్తుంది. సేమ్ ఇదే పని యాజ్ ఇట్ ఈస్గా ఏం చేస్తారు, లెవెల్ 1లో ఉన్న వాళ్ళు లెవెల్ 2 వాళ్ళకి సపోర్ట్ ఇస్తారండి. అలా లెవెల్ 2 వాళ్ళు నెక్స్ట్ మంత్ కష్టపడి 3 నెలల మొత్తం మీద 6 మెంబర్స్ చేసుకుంటే మన అండర్లో 216 మంది అవుతారు. 1,29,600 బీవీ అవుతుంది. కింద బిజినెస్ వాల్యూమ్ పెరిగినప్పుడు, షాపింగ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మన ఇన్కమ్ పెరుగుతుంది. అలా మనం థర్డ్ మంత్లోనే 17,000 రూపాయలు సంపాదించే పొజిషన్కు మినిమం గ్యారంటీ వెళ్ళిపోతాం. చూడండి, సింపుల్ అండి, ఇట్స్ టీమ్ వర్క్ అంతే. సో టైమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మనీ అని ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా ఉందండి. డబ్బు సంపాదించాలంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారు, మీ టైంని పెంచుకోమని చెప్తున్నారు సక్సెస్ఫుల్ పీపుల్. టైం పెంచుకోండి అంటే 10 గంటలు కష్టపడితే 10,000 వస్తున్నాయి, 20 గంటలు కష్టపడితే 20,000 వస్తాయి, 30 గంటలు కష్టపడితే 30,000 వస్తాయి. మరి 30 గంటల టైం ఒక రోజులో లేదు కదా, ఒక రోజులో ఉంది కేవలం 24 గంటలు. మనం పని చేయడానికి పాసిబిలిటీ అయితే కేవలం మహా అంటే మాక్సిమం వేసుకున్న ఒక 12 గంటలు మాత్రమే మనం పని చేయగలుగుతాం. ఎక్కువ టైం కావాలన్నప్పుడు ఎక్కువ మ్యాన్ పవర్ అవసరం అవుతుందండి. చాలా మంది బిజినెస్ మ్యాన్ చేసే పని ఏంటి అంటే, వాళ్ళు చేయలేని పనిని ఎంప్లాయీస్ పెట్టుకొని చేయించుకుంటారు. రిలయన్స్ బంకులు ఉన్నాయండి, రిలయన్స్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అన్ని చోట్ల అంబానీ గారు పని చేయలేరు కాబట్టి ఎంప్లాయీస్ని పెట్టుకున్నారు. ఎంప్లాయీస్ చేసే వర్క్ ఏదైతే ఉందో, వాళ్ళ టైమింగ్ ఏదైతే ఉందో, ఆ టైమింగ్ అవర్స్ అన్ని కూడా అంబానీ గారికి ప్లస్ అవుతున్నాయి. వాళ్ళకంటే ఎక్కువ ఆయన సంపాదిస్తాడు. ఇక్కడ సింపుల్ లాజిక్, మనం కూడా ఒక ఎంప్లాయరే అంటే మనం కూడా ఒక బాస్ లాగానే. బట్ ఇక్కడ ఎవరు ఎంప్లాయీస్ కాదండి, మన టీం మెంబర్స్ కూడా వాళ్ళ ఓన్ బాస్, కాకపోతే వాళ్ళు మన టీం మెంబర్స్. వాళ్ళ కోసం వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్ళినా వాళ్ళ వర్కింగ్ అవర్స్ అన్ని మనకు ప్లస్ అవుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మన టైం పెరుగుతుంది, మన ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ఇది లెవెల్ 3 మాత్రమేనండి. 3 మంత్స్ కష్టపడ్డాం, నెలకు 17,000 రూపాయలు సంపాదించే పొజిషన్కి వెళ్ళిపోయాం. నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి? సింపుల్, వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టు మనం సపోర్ట్ చేయడమే. మనం వర్క్ చేయాల్సింది మొత్తం కూడా కేవలం 6 మనం సపోర్ట్ చేయాల్సింది. ఏం నేర్పించినా, ఏం మాట్లాడుకున్నా, ఏం డిస్కస్ చేసినా ఈ 6 మనం డిస్కస్ చేసి వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తాం. వాళ్ళ టీం మెంబర్స్ చూసుకుంటారు. లైక్ మన జనరేషన్ లాగా మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారండి. పేరెంట్స్ మనల్ని చూసుకున్నారు జాగ్రత్తగా, మనకు పుట్టే పిల్లల్ని మనం చూసుకుంటున్నాం. వాళ్ళ స్కూల్ ఫీజులు, వాళ్ళ ఖర్చు మెయింటెన్స్ అంతా ఎవరిదండి? మనది. అలా నెక్స్ట్ వాళ్ళకు పుట్టబోయే పిల్లల సంగతి వాళ్ళు చూసుకుంటారు. ఇలా ప్రతి జనరేషన్కి ఎలాగైతే ముందు జనరేషన్ వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారో, మన అండర్లో ఉన్న డైరెక్ట్ 6 మెంబర్స్కి మనం సపోర్ట్ ఇస్తాం, వాళ్ళ అండర్లో ఉన్న వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. అలా థర్డ్ మంత్ అయిన తర్వాత 4th మంత్లో మన అండర్లో జరిగే 4th లెవెల్ కంప్లీట్ అవుతే మనకు వచ్చే అమౌంట్ ఎంత తెలుసా? 1,00,000 రూపాయలు, 1,02,524 రూపాయలు మినిమం గ్యారంటీగా వస్తుంది. నెలకు 1,00,000 రూపాయలు సంపాదించాలి అంటే బయట చదువుకుంటే 25 సంవత్సరాలు కావాలి, మీకు ఇందాక చెప్పాను. లేదా 1,00,000 రూపాయలు సంపాదించాలంటే పెట్టుబడి పెట్టాలి, వస్తుందో రాదు గ్యారంటీ లేదని కూడా చెప్పాను. బట్ ఇక్కడ కరెక్ట్గా మీరు సిస్టమ్ ప్రకారం కనుక ప్లాన్ చేసుకుని ఒక 6 మీరు సపోర్ట్ ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా మీరు 4th లెవెల్ వచ్చేసరికి మీ ఇన్కమ్ నెలకు 1,00,000 రూపాయలు ఉంటుంది. పైగా ఇక్కడ ఇంకొక మీకు వచ్చే ప్లస్ ఏంటో తెలుసా? ఇక్కడ నుంచి మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకు? మీరు లెవెల్ 4 కంప్లీట్ చేసే టైంకు మీ డైరెక్ట్గా ఉన్న వాళ్ళు ఆల్రెడీ లెవెల్ 3 కంప్లీట్ చేసి ఉంటారు. వాళ్ళ టార్గెట్ కూడా 6x6లోనే ఉంటుంది. పరుగు పందెంలో గెలవాలనుకున్న వ్యక్తి సగం దూరం పరిగెత్తిన తర్వాత మిగతా సగం పరిగెత్తడం ఆపేస్తాడా, ఇంకా వేగంగా పరిగెడతాడా అంటే డబల్ వేగంగా పరిగెడతాడు. అలాగే మన టీం మెంబర్స్ కూడా వాళ్ళు అనుకున్న 6x6 టార్గెట్లో మన డైరెక్ట్గా ఉన్న వాళ్ళు ఆల్రెడీ 3rd లెవెల్ కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కొంత ఇన్కమ్ వచ్చి ఉంటుంది. కాబట్టి పైగా మనకు వచ్చే 1,00,000 రూపాయల పేఅవుట్ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మనకంటే ఎక్కువ వేగంగా వాళ్ళు పరిగెత్తే ప్రయత్నం చేస్తారండి. అలా లెవెల్ 5 కంప్లీట్ చేసుకుంటే 6,15,000 రూపాయలు సంపాదించిన స్టేజ్కి మనం 5th మంత్లోనే వెళ్ళిపోవచ్చు. అండ్ ఒక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు వచ్చే ఇన్కమ్ చాలండి, మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మన టీం బిల్డింగ్ పెద్ద ఎత్తున వెళ్ళిపోతుంది. మనల్ని ఇన్స్పైర్గా తీసుకుని వర్క్ చేసే వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలా లెవెల్ 6 వరకు మనం వర్క్ చేసుకున్నా సరే మినిమం గ్యారంటీగా కంపెనీ సిస్టమ్ ప్రకారం నెలకు 13,00,000 రూపాయలు సంపాదించుకునే ఒక గొప్ప అవకాశం మై రీఛార్జ్ ప్లాన్లో ఉంది. సార్ మీరు చెప్తుంటే చాలా బాగుందండి, వింటుంటే నిజంగా సాధించవచ్చు అనిపిస్తుంది, కానీ ప్రాక్టికల్గా మళ్ళీ వర్కౌట్ అవుతుందా? ఈ డౌట్ ఉంటుందండి ప్రతి మనిషి మైండ్లో వచ్చేసి. నిజంగా ఒకటేసారి అద్భుతం ఇచ్చినా కూడా దాన్ని రిసీవ్ చేసుకునేంత స్టేజ్లో మన ఇండియాలో 90% పీపుల్ లేరండి. సో నేనేం చెప్తున్నానంటే ప్రతి వ్యక్తికి కూడా నేను ఆలోచించినప్పుడు కూడా ఇది సాధ్యం అవుతుందా అని చెప్పేసి అనుకున్నాను. బట్ నేనేం చేశాను, స్టెప్ బై స్టెప్గా పోస్ట్ మార్టం చేసుకుంటూ వచ్చానండి. ఇదే ప్లాన్ వచ్చేసి మీరు కూడా అదే పని చేయండి, ప్రాక్టికల్గా థింక్ చేయండి. ప్రాక్టికల్గా థింక్ చేసేటప్పుడు ఫస్ట్ పాయింట్లో 600 బీబీతో షాపింగ్ చేయడం మీకు ఏమైనా కష్టమా? 729 రూపాయలు మీరు మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం గురించి ఎఫర్ట్ చేయగలుగుతారా, చేయలేరా?
ఈజీగా చేస్తాం సార్, చిటికేసులో పని అయిపోతుందని చెప్పేసి ఎవరైనా చెప్పమాట. లేదా ఒక రోజు టైం ఇచ్చినా సరే నేను తీసుకొస్తానని చెప్తారు. మీకు ఇందాక చెప్పాను కదా, ఒక రోజు కూలి పనికి వెళ్ళిన వ్యక్తి కూడా రూ. 800 నుంచి రూ. 1000 సంపాదిస్తున్నాడు. 6 అండ్ వేవ్ మనకు పెద్ద మ్యాటర్ కాదు. ఇంత మంచి అవకాశాన్ని ఒక 6గురికి పరిచయం చేయడం మనకేమన్నా అసాధ్యమా? అస్సలు అసాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకేం మనం పనికిరాని వస్తువు గురించి చెప్పట్లేదు. అంటే మీరు ఈ వస్తువు కొనుక్కోండి, ఈ బ్రాస్లెట్ పెట్టుకోండి, మీ ఒంట్లో ఉన్న రక్తం అంతా మంచిగా గుంజేస్తుంది, చెడు రక్తం గుంజేస్తుంది, ఈ పరుపేసుకొని పండుకోండి, సంవత్సరం కాలం పాటు మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. ఇలాంటి ప్రాజెక్టులు కాదండి మనం చేసేది. ప్రతి వ్యక్తికి, అడుక్కునే వాళ్ళ దగ్గర నుంచి అంబానీ వరకు ప్రతిరోజు ఉపయోగపడే పేస్ట్, సోపు, ఆయిల్, కారం, పసుపు, మసాలా ఇలాంటి రెగ్యులర్ యూసేజ్ ప్రొడక్ట్స్ మనం చేస్తున్నాం. పైగా బయట మార్కెట్లో ఏ కంపెనీలో లేని విధంగా మన దగ్గర తక్కువ కాస్ట్కి మనం ప్రోడక్ట్ ఇచ్చేసి బెస్ట్ క్వాలిటీ ఇస్తాము. డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ లాంటి ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు తెలిసిన వాళ్ళు కాదండి, కనిపించే ప్రతి వ్యక్తికి కూడా మనం మై రీఛార్జ్ ప్లాన్ గురించి చెప్పొచ్చు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 6 వ్యక్తులు మీరు ఇన్వాల్వ్ చేయడం పెద్ద కష్టమా అండి? అస్సలు కాదు. పైగా వాళ్ళు వర్క్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉందా అంటే సేమ్ మీరు ఏదైతే పని చేస్తారో వాళ్ళు అదే పని చేస్తారు. పైగా నేను చెప్పింది కూడా 6 months. ఒక లెవెల్ కంప్లీట్ చేయడానికి 1 month టైం చెప్పానండి నేను. నిజంగా మీరు ఈ ప్లాన్ విని ఇంప్లిమెంటేషన్ కనుక మొదలు పెడితే 1 weekలో ఈజీగా కంప్లీట్ చేయగలుగుతారండి. అందులో ఎలాంటి కష్టం ఏం లేదండి, ఈజీగా అయిపోతుంది. మీకు నిజంగా క్యాపబిలిటీ ఉంటే 6గురే కాదండి, మీరు 10 మందితో ప్లాన్ చేసుకుని 13 లక్షలు సంపాదించే దగ్గర 20 లక్షలు సంపాదించుకోవచ్చు. లేదా ఇద్దరితో ప్లాన్ చేసుకున్న 13 లక్షలు వచ్చే దగ్గర మీరు నెలకు 2 లక్షల రూపాయలు సంపాదించే పొజిషన్కి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ కాదనుకుని కనుక అనుకున్నట్లయితే మీరు అట్లీస్ట్ సంవత్సరానికి ఒక లెవెల్ కంప్లీట్ చేసుకున్నా, సంవత్సరానికి అండి గుర్తుపెట్టుకోండి, ప్రతి 2 నెలలకు ఒక వ్యక్తిని, మీరు కొనుక్కునే వస్తువుల బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి మై రీఛార్జ్ గురించి చెప్పి ఒక వ్యక్తిని 2 నెలలకు ఒకరిని తీసుకొచ్చిన సంవత్సరానికి ఒక లెవెల్ అవుతుందండి. అలా 6 సంవత్సరాలలో 6 లెవెల్ కంప్లీట్ చేసుకున్న 7వ సంవత్సరం తర్వాత మీ పర్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 13 లక్షల రూపాయలు మినిమం గ్యారంటీ అమౌంట్ ఉంటుంది. ఎంత తొందరగా సంపాదించుకోవాలని కోరుకుంటే అంత యాక్టివ్గా మీరు ప్లాన్ చేసుకున్నారనుకోండి, అంతే తొందరగా మీరు సక్సెస్ అవ్వచ్చు. వీలైనంత తొందరగా సక్సెస్ కావాలనే ఉద్దేశంతో మేము ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసామండి. మిమ్మల్ని ఈ బిజినెస్కి పరిచయం చేసిన వాళ్ళందరూ కూడా అలాంటి ఒపీనియన్తో వచ్చిన వాళ్ళే. ఈజీగా వర్కౌట్ చేసేసుకోవచ్చు. 100% మనం ఫుల్ఫిల్ చేసుకొని చూపిస్తాం ముందు రోజుల్లో. ఓకేనా? ఇదండి జస్ట్ కంపెనీ వాళ్ళు ఇస్తున్న 7 types ఆఫ్ ఇన్కమ్లో ఫస్ట్ ఇన్కమ్ టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్. ఒక 6గురిని ప్లాన్ చేసుకుంటూ వచ్చే బెనిఫిట్ అండి. మరి ఒకటే ఇన్కమ్ లేదు కదండి, కంపెనీలో 7 types ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. మరి మిగతా ఇన్కమ్స్ ఏ విధంగా వస్తాయో చూద్దామండి. కంపెనీ ఇస్తున్న సెకండ్ ఇన్కమ్ వచ్చేసి సిల్వర్ డైరెక్టర్ రాయల్టీ బోనస్. మన అండర్లో ఎప్పుడైతే 99,000 గ్రూప్ బిజినెస్ వాల్యూ కంప్లీట్ అవుతుందో అప్పుడు మన ఈ కంపెనీలో సిల్వర్ రాయల్టీ మెంబర్ అవుతామండి. అలా అయిన తర్వాత ఆ మంత్లో 33,750 పీజీబీ అయినట్లయితే, పీజీబీ అంటే పర్సనల్ అండ్ గ్రూప్ బిజినెస్ వాల్యూ, మీరు మీ టీం మెంబర్స్ చేసే షాపింగ్ 33,750 బీబీ అవుతే మీరు ఆ మంత్లో రాయల్టీ ఇన్కమ్ తీసుకోవచ్చు. అలా ఎవ్రీ మంత్ జస్ట్ 33,750 గ్రూప్ బిజినెస్ వాల్యూ కంప్లీట్ చేస్తే చాలండి. కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 4% ఆఫ్ అమౌంట్ తీసి మనలాగా సిల్వర్ రాయల్టీ మెంబర్స్ అయిన వాళ్ళకు కంపెనీ షేర్ చేయడం జరుగుతుంది. ఇలా నేను క్యాలిక్యులేటెడ్గా చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చండి. సింపుల్ లాజిక్ చెప్తాను వినండి. మీరు నిజంగా వర్క్ ప్లాన్ చేసుకునే టైంలో 6x6 ఫార్ములా కనుక వాడుకున్నారనుకోండి, మీరు జస్ట్ 3rd లెవెల్ కంప్లీట్ చేసే లోపే, 3 month కంప్లీట్ అయ్యే లోపే మీ అండర్లో దాదాపుగా 1,50,000 బిజినెస్ వాల్యూ పాయింట్స్ షాపింగ్ అవుతుందండి. అంటే మనం ఇందులో సిల్వర్ కావడానికి ఎంత కావాలండి? కేవలం 99,000 గ్రూప్ బిజినెస్ వాల్యూ మాత్రమే కావాలి. మనకు అది 3rd లెవెల్ కంప్లీట్ అయ్యే లోపే వస్తుంది. ఇదే 6x6 ప్లాన్ మీరు మైండ్లో పెట్టుకొని కనుక మీరు వర్క్ ప్లాన్ చేసుకుంటే ఈ కంపెనీలో రాయల్టీస్లో 80% ఆఫ్ రాయల్టీస్ ఈజీగా తీసుకోవచ్చు. వాటి కోసం వర్క్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ 6x6 ఫార్ములా కోసం మీరు వర్క్ చేయండి, అవి ఆటోమేటిక్గా వస్తాయండి. అలా 99,000 బీవీ కంప్లీట్ అయినప్పుడు సిల్వర్ రాయల్టీ మెంబర్ అవుతాం. మనం ఎలాగైతే సిల్వర్ అయ్యామో, ఒక లెగ్లో మనలాంటి ఒక పర్సన్ సిల్వర్ చేసే గోల్డ్ అంటారండి, ఆ తర్వాత ఇద్దరిని చేసే సఫర్ అంటారు. ఇలా మొత్తం 8 రకాల ప్రమోషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా లీడర్షిప్ రాయల్టీ బోనస్లోకి వస్తుందండి. మన అండర్లో జరిగే బిజినెస్ ని కౌంట్ చేసుకొని కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 11% ఆఫ్ అమౌంట్ తీసి లీడర్షిప్ రాయల్టీ బోనస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇది కంపెనీ ఇస్తున్న 3rd ఇన్కమ్. మనలాగా అవకాశం కోసం ఈ కంపెనీలోకి వచ్చి ఈరోజు రాయల్టీ ఇన్కమ్ తీసుకుంటున్న వల్ల దాదాపు 2,050 మంది అచీవర్స్ ఉన్నారండి. ఇది కూడా జస్ట్ ఏప్రిల్ వరకు మన దగ్గర ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి. రీసెంట్ టైంలో చాలా మంది పెరిగిపోయారు. మన టీంలోనే దాదాపు 8 మంది ఉన్నాం. మేమంతా కూడా మొన్న ఆగస్టులో స్టార్ట్ అయిన వాళ్ళమేనండి. ఆగస్ట్ 2024లో. ఇంకా మేము స్టార్ట్ అయ్యి కూడా 6 months అవ్వట్లేదు. 6 months అవుతే ఖచ్చితంగా మా పేఅవుట్స్ మీకు చూపించి మేము బిజినెస్ చూపించే వాళ్ళమండి. కాబట్టి మనందరం కూడా స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నాం. కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఇది నవంబర్ మంత్ మాత్రమే. ఈజీగా, డెడ్ ఈజీగా నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో, ఒక 3 to 4 monthsలోనే మంచి అచీవ్మెంట్ మనం కూడా తీసుకోవచ్చు. ఓకేనా? కంపెనీ ఇస్తున్న 3rd ఇన్కమ్ పోతే కంపెనీ ఇస్తున్న 4th ఇన్కమ్ వచ్చేసి ట్రావెల్ ఫండ్ అండి. మీరు లీడర్షిప్ రాయల్టీ ఇన్కమ్కి ఎప్పుడైతే ఎలిజిబిలిటీ అవుతారో ఆటోమేటిక్గా కంపెనీ ట్రావెల్ ఫండ్ కూడా ఎలిజిబిలిటీ తీసుకుంటారు. కంపెనీ టోటల్ టర్న్ ఓవర్లో 3% ఆఫ్ అమౌంట్ మనకు ట్రావెల్ ఫండ్ కింద వస్తుంది. ఇలా ట్రావెల్ ఫండ్ కింద వచ్చే అమౌంట్ తోటి కంపెనీ ఎవ్రీ ఇయర్ ఒక 3 to 4 కంట్రీస్ తీసుకెళ్తుందండి. రీసెంట్ గానే సెప్టెంబర్లో వచ్చేసి బ్యాంకాక్ వెళ్ళారు మన టీం మెంబర్స్. ఈ రోజే
ఇది ఈరోజు డేట్ వచ్చేసి November 21 అండి. ఈరోజు వచ్చేసి దుబాయ్ వెళ్తున్నారండి. మై రీఛార్జ్ కంపెనీలో ట్రావెల్ ఫండ్ అచీవ్మెంట్ అయిన వాళ్ళు. నెక్స్ట్ చేయబోతున్న కంపెనీ ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో 100% మన టీం మెంబర్స్ చాలా మంది ఉంటారు. ఇప్పటికే మేము 4 మెంబర్స్ ట్రావెల్ ఫండ్ ఎలిజిబిలిటీ తీసేసుకున్నాం. ఎవ్రీ మంత్ ట్రావెల్ ఫండ్ కూడా తీసుకుంటున్నాం. కరెక్ట్గా ప్లాన్ చేస్తే మీరు కూడా వెరీ 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 షార్ట్ పీరియడ్లో మంచి అచీవ్మెంట్ తీసుకునే అవకాశం మీకు కూడా ఉంటుంది. ఓకేనా? నిజంగా మీ లైఫ్లో ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలి, ఫ్లైట్ ఎక్కాలని డ్రీమ్ కనుక ఉన్నట్లయితే జస్ట్ మై రీఛార్జ్ కంపెనీతో జర్నీ చేయండి. రోజుకు ఒక 2 గంటలు పని చేయండి చాలండి. విత్ ఇన్ 1 yearలో మీరు అనుకున్న ప్రతి గోల్ మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. కంపెనీస్ ఫోర్త్ ఇన్కమ్ వచ్చేసి కార్ ఫండ్ అండి. కంపెనీ టోటల్ టర్న్ ఓవర్లో 3% ఆఫ్ అమౌంట్ వస్తుంది. 437 మంది కార్ ఫండ్ అచీవర్స్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌస్ ఫండ్ అండి. కంపెనీ టోటల్ టర్న్ ఓవర్లో 2% ఆఫ్ అమౌంట్ వస్తుంది. ఇప్పటివరకు కంపెనీలో వచ్చేసి 172 మంది హౌస్ ఫండ్ అచీవర్స్ అయ్యారు. అండ్ ఫైనల్గా వచ్చేసి కంపెనీస్ ఇన్కమ్ వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్ ఇన్కమ్ అండి. కంపెనీ టోటల్ టర్న్ ఓవర్లో 1% ఆఫ్ అమౌంట్ మనకు రావడం జరుగుతుంది. మీరు నిజంగా సీరియస్గా వర్క్ చేయాలని ఆలోచన కనుక ఉన్నట్లయితే మా సపోర్ట్ తీసుకొని ఈ కంపెనీలో ఉన్న టార్గెట్ని పెట్టుకొని మీరు వర్క్ చేసుకొని అచీవ్మెంట్ తీసుకున్న తర్వాత కొంతకాలం మీరు కంపెనీతో జర్నీ చేస్తే ఆ తర్వాత మీ ఇన్కమ్ ఎంత ఉంటుందో తెలుసా? వందల్లో, వేలలో, లక్షలు కాదండి, కోట్లలో ఉంటుంది. ఊరుకోండి సార్, నిజంగా కోట్లలో సంపాదించుకోవచ్చా అని చెప్పి మీరు అడగొచ్చండి. సంపాదించుకోవచ్చా కాదండి, కోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకంటే ముందు సంపాదించిన వాళ్ళు ఈ కంపెనీలో చాలా మంది ఉన్నారు. అందులో టాప్ ఆఫ్ ద లీడర్స్ గురించి కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే మిస్టర్ రతన్ పారియా గారు కావచ్చు, బస్దేవ్ ఘోష్ గారు కావచ్చు. మనలాగా అవకాశం కోసం ఈ కంపెనీలోకి వచ్చేసి ఒక కామన్ మెన్ లాగా ఎంటర్ అయిపోయి ఈరోజు మనలాంటి కొన్ని వేల మందికి, లక్షల మందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. కోట్ల రూపాయల అమౌంట్ సాధించారండి. 21 కోట్ల రూపాయలకు పైగా సంపాదించారు ఏప్రిల్ వరకే. 10 కోట్లకు పైగా సంపాదించారు బస్దేవ్ ఘోష్ గారు ఏప్రిల్ వరకే. ఇప్పుడు వాళ్ళ ఇన్కమ్ ఇంకా దాటిపోయి ఉంటుందండి. వాళ్ళ మంత్లీ ఇన్కమ్స్ ఏ విధంగా ఉంటాయి ఒకసారి చూద్దామండి. మన దగ్గర ఏప్రిల్ మంత్ ఇన్కమ్ ప్రూఫ్స్ ఉన్నాయండి కొన్ని వాళ్ళవి. ఎవ్రీ మంత్ ఉంటాయి కానీ బట్ కాకపోతే మన దగ్గర అవైలబుల్ మాత్రం ఏప్రిల్ మంత్ అవైలబుల్గా ఉందండి. రతన్ పారియా గారు ఇన్కమ్ తీసుకున్నాం. ఎందుకంటే మన టార్గెట్ ఎప్పుడు కూడా ఏం ఫర్ ద 11 అన్నట్టు 10 మైల్స్ మన టార్గెట్ అయితే, ఇక్కడ మన టార్గెట్ వచ్చేసి కంపెనీలో టాప్ ఎర్నర్ అవ్వడం మన టార్గెట్ అని పెట్టుకున్నట్లయితే రతన్ పారియా గారు మన టార్గెట్ అండి. ఇక్కడ మనం ఇక్కడ ఏప్రిల్ మంత్ ఇన్కమ్ చూసినట్లయితే పర్ఫార్మెన్స్ బోనస్ చూడండి. కంపెనీలో ఏప్రిల్ 2024 మీకు పైన కనిపిస్తుంది కదా, మంత్ వచ్చేసి 19,40,226 రూపాయలు తీసుకున్నారు. కేవలం పర్ఫార్మెన్స్ బోనసే. నేను మీకు చెప్పాను కదా 6x6 ప్లాన్ చేసుకుంటే పర్ మంత్ 13 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి. నేను కేవలం చెప్పింది 6 లెవెల్స్ గురించి మాత్రమేనండి. మీరు 7 లెవెల్, 8 లెవెల్, ఎన్ని లెవెల్స్ జరిగినా బిజినెస్ ఇన్కమ్ ఆటోమేటిక్ వస్తుంది. సో బట్ ఇక్కడ రతన్ పారియా గారికి వచ్చేసి 19,40,000 రూపాయలు కేవలం ఏప్రిల్ మంత్ ఇన్కమ్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే లీడర్షిప్ రాయల్టీ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, బ్రాండ్ అంబాసిడర్ బోనస్ అన్ని కలుపుకొని మొత్తంగా 34,95,000 అండి. దాదాపుగా 35 లక్షల రూపాయలు సంపాదించారు. జస్ట్ 1 మంత్ ఇన్కమ్. నెలకు 1 లక్ష రూపాయలు సంపాదిస్తే బాగుంటుందేమో జీవితం అని కోరుకునే ప్రతి వ్యక్తికి చెప్తున్నాను, మీరు కనే 3 సంవత్సరాల కళ యొక్క ఇన్కమ్ రతన్ పారియా గారి 1 మంత్ ప్యాసివ్ ఇన్కమ్ అండి. మీకు స్టార్టింగ్లో చెప్పాను యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటని. ఎందుకంటే ఈ 34 లక్షల కోసం రతన్ పారియా గారు ఏమో రోజుకు 30 గంటలు పనిచేయలేదు. ఆయనకు కూడా 24 అవర్సే. పైగా 1 hour 2 hours ఏం వర్క్ చేస్తారో గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈ రోజు కంపెనీలో ఉన్న 80% ఆఫ్ టీం వచ్చేసి రతన్ పారియా గారు అండర్లో ఉంది. వాళ్ళందరూ కూడా రతన్ పారియా గారి కోసం పనిచేయట్లేదు. మనం కూడా రతన్ పారియా గారు అండర్లోనే ఉండొచ్చండి, ఉన్నాం కూడా. మనం ఎవరం కూడా రతన్ పారియా గారి కోసం పనిచేయట్లేదు, మన కోసం మనం పనిచేస్తున్నాం. బట్ ఆటోమేటిక్గా ఆయన ఇన్కమ్ మనకి వెళ్ళిపోతుంది. రేపు ఫ్యూచర్లో వచ్చే మన టీం మెంబర్స్ కూడా అంతేనండి. వాళ్ళ కోసం వాళ్ళు వర్క్ చేస్తారు, ఆటోమేటిక్గా మనకు వచ్చే ఇన్కమ్ మనకు వస్తుంది. అలా వీళ్ళంతా కూడా మై రీఛార్జ్ కంపెనీలో ఒక అవకాశం ఉందని చెప్పి తెలుసుకొని వచ్చేసి ఈరోజు వాళ్ళ జీవితాన్ని మార్చుకున్నారు. అలా వీళ్ళ జీవితాన్ని మార్చుకునే క్రమంలో మై రీఛార్జ్ కంపెనీ ఆపర్చునిటీ మాత్రమే కాదండి, మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న ద బెస్ట్ ట్రైనింగ్ సిస్టమ్స్ కూడా వీళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అయ్యాయి. ఎందుకంటే ఆ ట్రైనింగ్లో కేవలం మీరు మై రీఛార్జ్ కంపెనీలో ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు సంపాదించుకోవడం మాత్రమే కాకుండా, అంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని నెలకు 13 లక్షల రూపాయలు సంపాదించే వరకు తెలుసుకునే విషయాలు మాత్రమే కాకుండా, మీ రియల్ లైఫ్లో మీరు లైఫ్ టైం హెల్తీగా ఉండడానికి, హ్యాపీగా ఉండడానికి, ఫినాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవడానికి ఉపయోగపడే చాలా రకాల ట్రైనింగ్స్ అనేవి దాంట్లో ఉంటాయి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, మీ సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, మీ స్పీకింగ్ స్కిల్స్ కావచ్చు, అండ్ మీ యాటిట్యూడ్ కావచ్చు, మీ పర్సనల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా చేంజ్ అయ్యే విధంగా ద బెస్ట్ ట్రైనింగ్ సిస్టమ్స్ ఉంటాయండి. బయట మనం లక్షలు పెట్టినా కూడా దొరికినటువంటి అద్భుతమైన ట్రైనింగ్ సిస్టమ్స్ వచ్చేసి ఇక్కడ మనకు ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది. దానితో పాటు డబ్బు సంపాదించుకునే అవకాశం కూడా మనకు రావడం జరుగుతుంది. పైగా ఇక్కడ మనం ఒక్కరమే సక్సెస్ అవడం కాకుండా మన ద్వారా కొన్ని వందల వేల మందిని సక్సెస్ చేస్తూ వాళ్ళ జీవితంలో కూడా వెలుగులు నింపే అవకాశం మనకు దొరుకుతుందండి. కాబట్టి ఎవరికైనా సరే మై రీఛార్జ్ కంపెనీ ప్లాన్ బాగుంది, ఎలాంటి పెట్టుబడి లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ప్రొడక్ట్ తక్కువ రేట్లో ఉన్నాయి,
మంచి డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ లాంటి ఆఫర్స్ ఉన్నాయి. అండ్ ఇన్కమ్ ప్లాన్ కూడా చాలా డెడ్ ఈజీగా ఉంది. ఎలాంటి సైడ్ వాల్యూమ్ టార్గెట్స్ లేవు, ఎలాంటి ఎల్ఓబి చేయాలని చెప్పి టార్గెట్స్ లేవు. ఆడుతూ పాడుతూ కూడా డబ్బు సంపాదించుకోవచ్చు అని మీకు అనిపిస్తుందో, ఖచ్చితంగా మీరందరూ కూడా ఇక్కడ సక్సెస్ అవ్వచ్చండి. అండ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సక్సెస్ అంటే కేవలం డబ్బు మాత్రమే కాదండి. సక్సెస్ స్టార్టింగ్ లో మీనింగ్ చెప్పాను, మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ 1 minute లో. ఇక్కడ ఫస్ట్ డబ్బు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, మై రీఛార్జ్ కంపెనీలో డబ్బులు ఉన్నాయా లేవా, ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ అంతా అదే. 6x6 మాత్రమే చేసినా కూడా, ఎక్కువ చేసుకోవచ్చు, బట్ 6x6 మాత్రమే చేసినా కూడా మనం నెలకు 13 లక్షల రూపాయలు సంపాదించే పొజిషన్కి విత్ ఇన్ 6 months వెళ్ళిపోవచ్చు. కాబట్టి మై రీఛార్జ్ కంపెనీలో కావాల్సినంత డబ్బులు ఉన్నాయి. సెకండ్ వచ్చేసి టైం ఉందా. ఇప్పుడు రతన్ పారియా గారి గురించి నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్పాను. అతని దగ్గర ఉన్న 24 hours, మన దగ్గర ఉన్న 24 hours. బట్ అతని ఈరోజు నెలకు 35 లక్షల రూపాయలు పైగా సంపాదిస్తున్నారు. మనం కూడా కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే 6x6 ప్లాన్లో మన డైరెక్ట్గా ఉన్న వాళ్ళు మనం సపోర్ట్ చేస్తే చాలండి. రిమైనింగ్ అంతా మన ఫ్రీ టైమే, బట్ డబ్బులు మాత్రం ఆకు. టీం పెరుగుతున్న కొద్ది డబ్బులు పెరుగుతూ వెళ్ళిపోతుంటాయి, టైం మిగులుతుంది. అండ్ చెప్పినట్టుగా సేమ్ అండి, ఇన్కమ్ సెక్యూరిటీ. మనం ఒక 6 తీసుకొచ్చే వరకు మన యాక్టివ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఒక 6 ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మనం అనుకున్న ప్లాన్లో వాళ్ళతో వర్క్ చేయించడం మొదలు పెడతామో మన ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 6 కింద వచ్చే వాళ్ళు ఎవరు కూడా మన కోసం పనిచేయరు, వాళ్ళకి అసలు మనం ఎవరో కూడా తెలియదు. అయినా కానీ మనకు వచ్చే ఇన్కమ్ ఆటోమేటిక్గా మనకు వస్తుందండి. కేవలం మనం చెప్పుకున్న 6x6 ఇన్కమ్ మాత్రమే కాకుండా ఎక్స్ట్రాగా రాయల్టీ ఇన్కమ్, బోనస్లు అన్నీ వస్తాయి. సో అవి ఇంకా మంచి ఇన్కమ్ మనం ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి మై రీఛార్జ్ ప్లాన్లో ప్యాసివ్ ఇన్కమ్ కూడా ఉంది. అండ్ రెస్పెక్ట్ అండ్ రికగ్నైజేషన్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, రతన్ పారియా గారు కానీ, బస్దేవ్ ఘోష్ గారు కానీ, ఎప్పుడు వాళ్ళని చూడలేదండి. కానీ ప్రతి మీటింగ్లో వాళ్ళ గురించి చెప్తున్నాను. ప్రతి మీటింగ్లో మా అప్లై లీడర్ ఒక పర్సన్ ఉంటారండి, కిషోర్ శర్మ గారు అని చెప్పేసి, ఆయన గురించి కూడా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి, సో నేను ఎక్కడ పడుకునేటప్పుడు ఆయన గురించి ఆలోచిస్తాను. సార్ నాకు ఒక మంచి అవకాశం ప్రొవైడ్ చేశారు, వాళ్ళు మాత్రమే సక్సెస్ అవ్వడం, అంటే మనం మాత్రమే బాగుపడడానికి అవకాశం దొరకలేని ఇటువంటి కాంపిటీషన్ సమాజంలో మన ద్వారా కొన్ని 100 మందికి అవకాశం కల్పించే గ్రేట్ ఆపర్చునిటీ నాకు పరిచయం చేశారు. పరిచయం చేయడం మాత్రమే కాకుండా ఎవ్రీడే నాకు సపోర్ట్ చేస్తున్నారు. బయట సమాజంలో నేను బాగుపడతానంటే ఎక్కిరించే వాళ్ళు, ఏడిపించే వాళ్ళు, ఒకళ్ళు ఎదిగితే నన్ను కిందికి లాగాలని చూసే వాళ్ళే ఉన్నారు, కానీ సపోర్ట్ చేసే వాళ్ళు మాక్సిమం ఉండకపోవచ్చండి. అలాంటిది కూడా మీరు ఎవరో నాకు తెలియకపోయినా, ఒకవేళ తెలిసినా కూడా నన్ను ఈ బిజినెస్లోకి తీసుకొచ్చేసి ఏం వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలనే ప్రతి విషయాన్ని నాకు ట్రైనింగ్ ఇచ్చి మీరు నాకు నేర్పిస్తున్నారు. సో కాబట్టి మీరు నీకు ఎప్పటికీ థ్యాంక్ఫుల్గా ఉంటానని చెప్పి ఆయన గురించి ఆలోచిస్తుంటారు. నేను ఆలోచించినట్టుగానే రేపు నా టీం మెంబర్స్ నా గురించి ఆలోచిస్తారు. మీరు ఎవరికి మై రీఛార్జ్ కంపెనీ బిజినెస్ ఇంట్రడ్యూస్ చేసినా వాళ్ళ జీవితకాలం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. మీకు కావాల్సిన రెస్పెక్ట్ దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ఇందులో ర్యాంక్స్ పెరిగే కొద్దీ సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ బోనస్ ఉంది, గోల్డ్ డైరెక్టర్ ఉంది, తర్వాత సఫైర్ ఉంది, ఎమరాల్డ్ ఉంది. ఇలా మీ ర్యాంక్ పెరిగే కొద్దీ కంపెనీలో మీకు స్పెషల్ ప్లేస్ ఉంటుంది. పైన ప్రతి మీటింగ్లో, ప్రతి ఈవెంట్లో మీకంటూ సపరేట్గా గుర్తింపు దొరుకుతుంది. సో మీకు ఇచ్చే సన్మానం వేరే ఉంటుందండి. మీ పేరు మీద స్పెషల్ ఏవీస్ ఉంటాయి, మీ పేరు మీద స్పెషల్గా వచ్చేసి ఇన్స్పైర్ స్టోరీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు గుర్తింపునిచ్చేవి. మీరు బయట మార్కెట్లో నెలకు ఒక 50 లక్షలు సంపాదించే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎవరికి రాని గుర్తింపు ఈ కంపెనీలో కనుక మనం ర్యాంక్స్ ఎలిజిబిలిటీ అవుతూ వెళ్తున్న కొద్ది గుర్తింపు వస్తుంది. టోటల్గా మై రీఛార్జ్ కంపెనీలు ఇవన్నీ ఉంటాయండి. డబ్బులు ఉంటాయి, టైం ఉంటుంది, ఇన్కమ్ సెక్యూరిటీ, ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది, రెస్పెక్ట్ అండ్ రికగ్నైజేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎప్పుడు దొరుకుతాయంటే నెలకు 13 లక్షల రూపాయలు సంపాదించే పొజిషన్కి వచ్చినప్పుడు అని చెప్పి మీరు అనుకోవచ్చండి. ఖచ్చితంగా అప్పటికి మీకు దొరుకుతుంది. కాకపోతే అంతకంటే ముందుగా నిజంగా కనుక మీరు ఇఫ్ యూ వాంట్ 6 months ఇన్ 13 lakhs per month అని మీరు అనుకున్నట్లయితే, నెలకు 13 లక్షల రూపాయలు ఒక 6 నెలలు సంపాదించాలనుకున్నట్లయితే, నేను మిమ్మల్ని అడిగేది ఏంటి అంటే, మీ దగ్గర నుంచి నాకు 2 విషయాలు ఒక మాట ఇవ్వండి. ఏంటా మాట అంటే, సార్ మేము పేషెన్స్తో ఉంటామండి, మేము కమిట్మెంట్తో ఉంటాం అనే మాట ఇవ్వండి. సో ఈ పేషెన్సీ, కమిట్మెంట్ అనేది ఏంటి అంటే, ఇంతసేపు ప్లాన్ విన్నారు, ఎగ్జైట్మెంట్ కొట్టారు, చాలా బాగుందండి. క్లియర్ నేను 1 hour కష్టపడి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీకు బాగా నచ్చుతుంది. నచ్చకపోవడానికి ఇక్కడ ఏం లేదు, మనం పెట్టుబడి పెట్టే నష్టపోయేది లేదు, కాబట్టి ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, పేషెన్సీ లేకపోవడం వల్ల బయట మార్కెట్లకు వెళ్ళేసి సగం ప్లాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. దయచేసి పేషెన్స్తో ఉండి డోంట్ షో 50-50 ప్లాన్. అంటే మీరు ఏం చేస్తారంటే, బయటకు వెళ్ళగానే మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేసి లేదా రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళి అత్యుత్సాహ పరులు ఇప్పుడు మీటింగ్ అయిపోని కాల్ చేసి మై రీఛార్జ్ అనే మంచి కంపెనీ గురించి ఉన్నాను అని చెప్తాం. అవునా ఏంటి అంటే, ఏం లేదు, మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవాలా, దాంతోపాటు ఒక 6 జాయిన్ చేపిస్తే చాలు, నెలకు 13 లక్షలు వస్తాయి, మొత్తం చైన్ సిస్టమే అని చెప్తాం. వాళ్ళు ఏమంటారు, పిచ్చి పనులని బంద్ చేసుకో, ఇంతకుముందు ఇలాంటి కంపెనీలు చాలా చూసాము, చేసాము, డబ్బులు పోయినాయి, పలానా ఆ వ్యక్తి ఇంకా ఇవ్వనే, పలానా మల్లయ్య పోయినాయి, నీ కూడా పోతాయని చెప్తారు. నేను ఏమంటున్నానంటే, గంట సేపు నేను కష్టపడి ఇంత క్లారిటీగా మీకు చెప్పిన విషయాన్ని మీరు వెళ్ళి జస్ట్ 1 minute చెప్తే అతను ఏమంటాడు, పిచ్చిలేసిందా అంటాడు. కాబట్టి మీరు ఎవరికి సగం చెప్పకండి. డోంట్ షో 50-50 ప్లాన్. పేషెన్స్తో వెయిట్ చేయండి. ఎప్పటి వరకు? ఒక 6 months వెయిటింగ్ పీరియడ్ పెట్టుకోండి.
ఒక బేబీ స్టార్ట్ అయిన తర్వాత బయటికి రావడానికి 9 నెలలు టైం పడుతుందండి. ఒక ఉత్తమమైన విద్యార్థి బయటికి రావాలన్నా కనీసం ఎస్ఎస్సి కంప్లీట్ కావాలి కదండి. దానికోసం ఒక 16 సంవత్సరాలు టైం పడుతుంది. ఇలా ప్రతి విషయానికి కూడా ఒక పర్టికులర్ టైం పడుతుంది. ఇక్కడ మీరు సక్సెస్ కావడానికి కూడా నెలకు 13 లక్షల రూపాయలు సంపాదించడానికి 6 మంత్స్ టైం పడుతుందని ముందే చెప్పాను కదా. ఆ 6 మంత్స్ వెయిట్ చేయండి, తొందరపడకండి. ఒక పర్టికులర్ టైం పీరియడ్ పెట్టుకోండి, అప్పటి వరకు పేషెన్స్తో వెయిట్ చేయండి. దానితో పాటుగా ఈ 6 మంత్స్ కూడా ప్రతి జూమ్ మీటింగ్కు, ప్రతి ట్రైనింగ్ సెషన్కు అటెండ్ అయ్యే ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఇది మీ దగ్గర నుంచి కావాల్సిన పేషెన్సీ అండ్ కమిట్మెంట్ కూడా ఇదేనండి. ఓకేనా? ఇలా మీరు ఎప్పుడైతే ఈ సిస్టమ్ని ఫాలో అవుతారని చెప్పేసి మీరు కమిటెడ్గా ఉంటారో, ఎన్ని ఆటంకులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఒక 6 నెలలు స్టెబిలిటీగా ఉండి ప్రతి జూమ్ మీటింగ్ ట్రైనింగ్ మీటింగ్ స్టెబిలిటీగా అటెండ్ అవుతారో, అప్పుడు ఆటోమేటిక్గా మీరు వద్దన్న మీ పైసలు వస్తాయి. కేవలం మీకు డబ్బులు మాత్రమే కాదు, సక్సెస్ వస్తుంది. సక్సెస్ మాత్రమే కాదండి, ఇక్కడ టోటల్గా మై రీఛార్జ్ కంపెనీలో మీరు సిస్టమ్ ఫాలో అవడం ద్వారా మీకు హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. ఎందుకంటే మన కంపెనీలో చాలా రకాల న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఇంతకుముందు రెగ్యులర్గా నేను ఆ ప్రొడక్ట్స్ వాడిపోయేవాడిని. ఎప్పుడైతే మై రీఛార్జ్ కంపెనీలోకి వచ్చానో అక్కడి నుంచి నేను హెల్త్ ప్రొడక్ట్స్ వాడడం మొదలు పెట్టాను. ఈరోజు నా సెల్ఫ్ నేను వచ్చేసి ఒమేగా 369 క్యాప్సూల్స్ డైలీ యూజ్ చేస్తానండి. మా మదర్ నోని క్యాప్సూల్స్, ప్రోటీన్ పౌడర్ యూజ్ చేస్తుంది. ఈ రోజు నుంచి నవంబర్ 21వ తారీఖు నుంచి షీలాజిత్ అనే ప్రొడక్ట్ ఉందని మన దగ్గర వచ్చేసి నరాల బలహీనత కావచ్చు, బాడీ ఎనర్జీ కోసం కావచ్చు, మా మదర్ కొంచెం హెల్త్కి బాగా సపోర్ట్ అవుతుందని చెప్పేసి అది యూజ్ చేస్తున్నాం. మా ఫాదర్ రెగ్యులర్గా మాంగోలు తాగడం వల్ల తనకు హెల్త్ బెనిఫిట్స్ యూజ్ అవుతున్నాయి. ఇలా ప్రతిదీ కూడా హెల్త్ బెనిఫిట్స్. నేను ఇంతకుముందు డబ్బులు సంపాదించినప్పటికీ వాళ్ళకి హెల్త్ ఏ విధంగా వాళ్ళకి తెలియపోయేది. చికెన్ తెస్తాం, మటన్ తెస్తాం, లేకపోతే కావాల్సిన పప్పు ధాన్యాలు తెస్తాం. కానీ వాటి వల్ల వాళ్ళకి హెల్త్ సెట్ అవుతుందంటే ఇప్పటివరకైతే అవ్వలేదండి. ఎప్పుడైతే మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ వాడడం మొదలు పెట్టామో, వాళ్ళు నాకు చెప్పడం కాదు, మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ చెప్తున్నారు ఈ ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి తీసుకోండి అని చెప్పి. వాళ్ళకి అసలు మై రీఛార్జ్ గురించి తెలియదండి. మా అబ్బాయి ఏదో ప్రోడక్ట్ తీసుకొచ్చాడు, వాడుకోండి బాగుంటాయని చెప్పి వాళ్ళు ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. వాళ్ళకి కాదు, మనకు కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి మై రీఛార్జ్తో జర్నీ చేస్తే. సెకండ్, 6th జనరేషన్ ఇన్కమ్ తీసుకోవచ్చండి. ఈ రోజు మనం ఎక్కడ వర్క్ చేసినా, నేను నెలకు ₹1,00,000 సంపాదించినా, నేను వర్క్ చేసిన నాకు ఇన్కమ్ వస్తుంది తప్ప తర్వాత ఇన్కమ్ రాదు. పోనీ తర్వాత పెన్షన్ అమౌంట్ ఏమైనా వచ్చినా కూడా అది జస్ట్ నా జనరేషన్ తాగిపోతుంది. ఒకవేళ నేను సెంట్రల్ గవర్నమెంట్ లేదా గవర్నమెంట్ జాబ్ చేస్తే అప్పటికి కూడా వస్తుందని గ్యారెంటీ లేదండి. ఇక్కడ మీరు ఒకసారి ఇన్వాల్వ్ అయిన తర్వాత, మీ టీం బిల్డ్ చేసుకున్న తర్వాత, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా సరే ఒక టైం పీరియడ్ తర్వాత ఉండరు కూడా, ఎవరు 1000 ఏళ్ళు బతకరండి. అయినా కూడా ఆ తదనంతరం కూడా 6 తరాల వరకు 6th జనరేషన్ ఇన్కమ్ కంపెనీలో ఉంటుందండి. మీ నామినీ, ఆ నామినీ, ఆ నామినీ, అలా 6 తరాల వరకు మనం ఇన్కమ్ తీసుకునే అవకాశం కంపెనీలో ఉంటుంది. అండ్ దాంతో పాటుగా మంచి ఫారిన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయొచ్చండి. మీ లైఫ్లో కాదు, ప్రతి కామన్ మ్యాన్ లైఫ్లో ఉండే డ్రీమ్స్ ఏంటండి? ఒక మంచి ఫారిన్ ట్రిప్ పోవాలి, ఫ్లైట్ ఎక్కాలని కోరుకుంటుంది కదా. ఆ కోరిక మీరు ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. బయట నెలకు ₹2,00,000 సంపాదించే వ్యక్తులు కూడా ఫ్లైట్ ఎక్కాలన్న కోరికలాగా మిగిలిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకున్న లయబిలిటీస్ కావచ్చు, రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, కుదరకపోవడం వల్ల. ఊర్లో ఉన్న ఒక పెద్ద రైతు ఉంటాడండి, సంవత్సరం పేరు మీద ఒక 15-20 ఎకరాలు ఉన్న రైతు ఖచ్చితంగా ఎట్లేదన్నా యావరేజ్ నెలకి ఇన్కమ్ 1,00,000 2,00,000 ఉంటుంది. కానీ ఇంతవరకు ఫ్లైట్ కూడా చూసి ఉండరు. అట్లా చాలా మంది ఉన్నారు. బట్ మై రీఛార్జ్ కంపెనీలో మనం కొత్తగా దానికోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. మన పని మనం చేసుకుంటూ పోయినా మనకు వచ్చే ట్రావెల్ ఫండ్ ద్వారా కంపెనీ మనల్ని ఫారిన్ ట్రిప్స్ తీసుకెళ్ళిపోతుంది. నెక్స్ట్, లగ్జరీ లైఫ్ స్టైల్ మనం ఎంజాయ్ చేయొచ్చు. నెలకు ₹13,00,000 సంపాదించే పొజిషన్ ఉన్న వ్యక్తులు ఎట్లుంటారో మీకు తెలిసిందండి. ఆ లగ్జరీ లైఫ్ స్టైల్ మనం ఆటోమేటిక్గా ఎంజాయ్ చేస్తాం. నెక్స్ట్, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే నేను ఇందాక మీకు చెప్పాను, మై రీఛార్జ్ కంపెనీలో మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసిన దగ్గర నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని ₹13,00,000 సంపాదించే వరకు సంపాదించాల్సిన అమౌంట్ గురించే కాకుండా మీ లైఫ్లో ఉపయోగపడి మీకు చాలా రకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయని చెప్పాను. సో అవన్నీ మనకు తెలిసినప్పుడు, నాలెడ్జ్ వచ్చినప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. దాని ద్వారా మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ అవుతాయి, మన పర్సనల్ డెవలప్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది, మన లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి, మన సాఫ్ట్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ అవుతాయి. వీటితో పాటుగా నేను చెప్పాను కదా, మనమే డబ్బు సంపాదించడం కష్టమవుతున్న టైంలో మనం సంపాదించడమే కాకుండా మన ద్వారా కొన్ని వందల వేల మందిని సక్సెస్ చేసే ఒక ఆపర్చునిటీ ఉంటుందని చెప్పేసి అవన్నీ కూడా మై రీఛార్జ్ ద్వారా వస్తాయి. వీటన్నిటిని కూడా మీరు ఉపయోగించుకొని ఒక సిస్టమ్ ప్రకారం వర్క్ చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటి వరకు పేషెన్సీగా ఉన్న ప్రతి వ్యక్తికి, ఈవెన్ దో ఈ వీడియో చివరి వరకు వింటున్న మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్ ద సేమ్ టైం ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసిన మా అప్లైన్ లీడర్ కిషోర్ శర్మ గారు అండి, ఫ్రమ్ ఒరిస్సా. అతనితో పాటుగా ఒక అవకాశాన్ని క్రియేట్ చేసి ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మందికి అవకాశాన్ని ప్రొవైడ్ చేయడమే కాకుండా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపొచ్చని ఒక ఆలోచన పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు గత 15 సంవత్సరాలుగా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ ఇంతమంది లైఫ్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న మన కంపెనీ ఎండి అశోక్ గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు కూడా మీ డెసిషన్ ఇమీడియట్గా తీసుకొని మీ లైఫ్లో తొందరగా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.